ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి స్తోత్రము. మరొకసారి దేవుని పాద సన్నిధికి వచ్చి దేవుని స్తుతించడానికి, ఆయన అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి యొక్క సాయంత్రం వేళ కూడికను మరి దేవుడు జయప్రదంగా చేయులాగున మనం దేవునికి ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుల తండ్రి, నీ వందనాలు, స్తోత్రం. సాయంత్రం వేళ మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చే ధన్యతను, సౌభాగ్యాన్ని మాకు అనుగ్రహించున్నా. దూర ప్రాంతాల్లో లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు అయ్యా. మరి నీవే మాతో ఇంతవరకు మాట్లాడుకుంటూ వస్తున్నా. ఇంకా మీదట కూడా నీవే బోధకుడు అండి, బోధించమని, మా అందరితోనూ మాట్లాడమని, వినుటకు చెవులు, గ్రహించుటకు చక్కని మనస్సును మా అందరికీ దయచేయి. కరుణించు, దయ చూపించమని తండ్రి సహాయం చేయి. మమ్మల్ని అందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తూ మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, ఈ యొక్క లైవ్ మీటింగ్ని జయప్రదంగా జరిగించమని, ప్రభు ఆది నుంచి అంతం వరకు అధ్యక్షత వహించమని, నీవే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. మరి వాక్యంలోకి వెళ్ళటానికి ముందుగా ఒక చిన్న పాట పాడుకుందాం. మీ అందరికీ తెలుసు, నేను లాస్ట్ ఇయర్లో కోవిడ్ చేత నేను బాధపడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఒక పాట రాయటానికి దేవుడు కృపనిచ్చాడు. దాని తర్వాత చాలా పాటలు రాసాము, కానీ ఇది కోవిడ్ టైంలో రాసినటువంటి పాట. చుట్టూ ఉన్న పరిస్థితులు లేదా అటువంటి స్థితిగతులను అర్థం అంటే చూస్తూ దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి రాసినటువంటి పాట. అయితే ట్యూను మా ఒక ప్రియ సహోదరుడు కట్టడం జరిగింది. అయితే ట్యూన్ అంత చక్కగా రాకపోయినా ఈ పాట పాడాలని, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రియ సహోదరులను మోటివేట్ చేయటానికి లేదా వారిని ప్రోత్సహించడానికి ఈ పాట చక్కగా పనికొస్తుంది కాబట్టి ఈ పాటను పాడుతూ ఉన్నాం. ట్యూన్ ఒకవేళ అటు ఇటుగా ఉంటే దయచేసి క్షమించాలి, మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. కేవలం ఒకటి ఏంటంటే, మేము సింగర్స్ కూడా కాదు, కాకపోతే దేవుని కృపను బట్టి ఏదో చిన్న పాట రాశాను. ఆ పాట అప్పుడు మేము పాడి మేము వినిపిస్తూ ఉంటాం. ఆ పాటలో మీరు కూడా పాలి భాగస్తులు కావచ్చు. అంతేకాకుండా దాని యొక్క లోతును అర్థం చేసుకోవాలి. దయచేసి అది మీరు దృష్టిలో పెట్టుకొని ఆ పాటల షీట్లో నుండి మీకు నూతన సంవత్సరం, ఈ సంవత్సరం యొక్క పాటల షీట్ ఏదైతే ఉందో దాంట్లో 23వ నెంబర్ పాట ఇదేమి క్రైస్తవ అనే పాట పాడుకుందాం. 23వ నెంబర్ పాట. ఇదేమి ఓ క్రైస్తవా, ఇదేమి ఓ క్రైస్తవా, కన్నులు ఉండి చూడవా, చెవులు ఉండి వినవా, కన్నులు ఉండి చూడవా, చెవులు ఉండి వినవా, చూడవా నీ చుట్టూ చూడవా, లోకం ఏమవుతుందో నీ కన్నులతో చూడవా, వినవా నీ చెవులతో వినవా, ఈ లోకం ఏమంటుందో నీ చెవులతో వినవా, చూడవా నీ చుట్టూ చూడవా, లోకం ఏమవుతుందో నీ కన్నులతో చూడవా, వినవా నీ చెవులతో వినవా, ఈ లోకం ఏమంటుందో నీ చెవులతో వినవా. అధికులవుతున్నారు, హంతకులకు భయమే లేదాయే, అబద్ధికులవుతున్నారు, హంతకులకు భయమే లేదాయే, అబద్ధికుల నోళ్ళు మూయుటకు
హంతకులకు బుద్ధి చెప్పుటకు, అబద్ధికుల నోళ్ళు మూయుటకు, హంతకులకు బుద్ధి చెప్పుటకు, సువార్త ప్రకటనకు నిలబడవా ఓ క్రైస్తవా, సువార్త ప్రకటనకు నిలబడవా ఓ క్రైస్తవా, చూడవా చూడవా నీ చుట్టూ చూడవా, ఈ లోకం ఏమవుతుందో ఈ కన్నులతో చూడవా, వినవా వినవా నీ చెవులతో వినవా, ఈ లోకం ఏమంటుందో నీ చెవులతో వినవా, చూడవా చూడవా నీ చుట్టూ చూడవా, ఈ లోకం ఏమవుతుందో నీ కన్నులతో చూడవా, వినవా వినవా నీ చెవులతో వినవా, ఈ లోకం ఏమంటుందో నీ చెవులతో వినవా, ఎక్కడ చూసినా అన్యాయమే, ఎటు చూసినా మోసగాళ్ళే, ఎక్కడ చూసినా అన్యాయమే, ఎటు చూసినా మోసగాళ్ళే, అన్యాయమంత మగుటకు, మోసగాళ్ళ మనసు మారుటకు, అన్యాయమంత మగుటకు, మోసగాళ్ళ మనసు మారుటకు, సువార్త ప్రకటనకు నిలబడవా ఓ క్రైస్తవా, సువార్త ప్రకటనకు నిలబడవా ఓ క్రైస్తవా, చూడవా చూడవా నీ చుట్టూ చూడవా, ఈ లోకం ఏమవుతుందో నీ కన్నులతో చూడవా, వినవా వినవా నీ చెవులతో వినవా, నీ లోకం ఏమంటుందో నీ చెవులతో వినవా, చూడవా చూడవా నీ చుట్టూ చూడవా, ఈ లోకం ఏమవుతుందో నీ కన్నులతో చూడవా, వినవా వినవా నీ చెవులతో వినవా, ఈ లోకం ఏమంటుందో నీ చెవులతో వినవా, మతోన్మాదం పెరుగుతోంది, క్రీస్తుని అవమానిస్తున్నారు, మతోన్మాదం పెరుగుతోంది, క్రీస్తుని అవమానిస్తున్నారు, తోటి క్రైస్తవుల చంపుతున్న మతోన్మాదుల మార్పు కోసం, తోటి క్రైస్తవుల చంపుతున్న మతోన్మాదుల మార్పు కోసం, సువార్త ప్రకటనకు నిలబడవా ఓ క్రైస్తవా, సువార్త ప్రకటనకు నిలబడవా ఓ క్రైస్తవా, చూడవా చూడవా నీ చుట్టూ చూడవా, ఈ లోకం ఏమవుతుందో నా కన్నులతో చూడవా, వినవా వినవా నీ చెవులతో వినవా, నీ లోకం ఏమంటుందో నీ చెవులతో వినవా, చూడవా
చూడవా చూడవా నీ చుట్టూ చూడవా, ఈ లోకం ఏమవుతుందో నీ కన్నులతో చూడవా. వినవా వినవా నీ చెవులతో వినవా, నీ లోకం నీ ఏమంటుందో నీ చెవులతో వినవా. మతోన్మాదం పెరుగుతోంది, క్రీస్తుని అవమానిస్తున్నారు. మతోన్మాదం పెరుగుతోంది, క్రీస్తుని అవమానిస్తున్నారు. తోటి క్రైస్తవుల చంపుతున్న మతోన్మాదుల మార్పు కోసం, తోటి క్రైస్తవుల చంపుతున్న మతోన్మాదుల మార్పు కోసం, సువార్త ప్రకటనకు నిలబడవా ఓ క్రైస్తవా, సువార్త ప్రకటనకు నిలబడవా ఓ క్రైస్తవా. చూడవా చూడవా నీ చుట్టూ చూడవా, ఈ లోకం ఏమవుతుందో నీ కన్నులతో చూడవా. వినవా వినవా నీ చెవులతో వినవా, ఈ లోకం ఏమంటుందో నీ చెవులతో వినవా. చూడవా చూడవా నీ చుట్టూ చూడవా, ఈ లోకం ఏమవుతుందో నీ కన్నులతో చూడవా. వినవా వినవా నీ చెవులతో వినవా, నీ లోకం ఏమంటుందో నీ చెవులతో వినవా. ఇదేమి ఓ క్రైస్తవా, ఇదేమి ఓ క్రైస్తవా, కన్నులు ఉండి చూడవా చెవులు ఉండి వినవా, కన్నులు ఉండి చూడవా చెవులు ఉండి వినవా. చూడవా చూడవా నీ చుట్టూ చూడవా, ఈ లోకం ఏమవుతుందో నీ కన్నులతో చూడవా. వినవా వినవా నీ చెవులతో వినవా, ఈ లోకం ఏమంటుందో నీ చెవులతో వినవా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. మరి దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క పాటను అనేది రాయటానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ టైంలో బాగా కోవిడ్-19 చేత నేను చాలా బాధపడుతున్నాను. బ్రీతింగ్ ప్రాబ్లం, తర్వాత చాలా రాత్రులు నిద్ర లేకుండా చాలా రకాలుగా నేను బాధపడుతూ, మరి కేవలం అదే కాకుండా కొంతమంది నాకు విరోధముగా లేచి కేసు పెట్టి తర్వాత రకరకాలుగా నన్ను హింసిస్తున్న సమయంలో, నిందిస్తున్న సమయంలో, చాలా బాధలు పడుతున్న సమయములో దేవుని మహాకృపను బట్టి దేవుని అడిగాను, ప్రభు ఒక పాట రాయాలి అన్నట్టుగా దేవుని అడిగినప్పుడు దేవుడు నాకు ఒక కృపనిచ్చాడు. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇదేమి ఓ క్రైస్తవ అంటే చుట్టూ పరిస్థితి అంటే ఎంతో హత్యలు జరుగుతున్నాయి, వ్యభిచారాలు జరుగుతున్నాయి, అత్యాచారం జరుగుతుంది. చాలా భయంకరమైన లోకం ఎంతో విషమించి అంటే పాపంతో నిండుకుంటున్న సమయంలో క్రైస్తవులు ఏమీ పట్టనట్టుగా, వాళ్ళకే బాధ్యత లేనట్టుగా బ్రతికేస్తూ ఉన్నారు. 3 పూటలు తిండి తిని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వారి కుటుంబం మీద వాళ్ళు చూసుకుంటూ ఏంటంటే దేవుణ్ణి తమ అవసరం కోసం వాడుకునే పరిస్థితిలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు.
చాలా ఈ పాటను నేను రాస్తున్నప్పుడు చాలాసార్లు నేను కన్నీళ్లు కూడా విడిచాను. ఏడుస్తూ దుఃఖంతో నేను ఈ పాట ఇది ఎందుకు అంటే, ఏదో నేను ఒక రచయితననో లేదా ఒక నేను సింగర్‌ననో చూపించుకోవడానికి కాదు గానీ, ఒక దేవుడు ఇచ్చినటువంటి ఆ భారాన్ని వ్యక్తం చేయటానికి. అంటే ఒక క్రైస్తవునికి దేవుడు ఎలాంటి బాధ్యతనిచ్చాడు. అందుకే సువార్త ప్రకటనకై నిలబడవా ఓ క్రైస్తవా అని ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే ఎందుకంటే మనం సువార్త ప్రకటించకపోతే లోకంలో మార్పు రాదు. ఇదిగో పాపం పెరిగిపోయింది, వ్యభిచారం పెరిగిపోయింది, ఇదిగో అన్యాయం పెరిగిపోయింది అని నువ్వు కేవలం అలా పెరిగిపోయింది లేదా ఇలా ఇలా జరుగుతుంది అని చెప్పుకోవడం కాకుండా, రోషం కలిగి సువార్త ప్రకటిస్తే, క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటిస్తే అనేకులు పశ్చాత్తాపం మారుమనసులుంది తమ సృష్టికర్త అయిన దేవుడు, రక్షణకర్త అయిన ప్రభు వైపు తిరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు రాత్రి దయచేసి మీలో ఎవరైనా సరే, నాకు తెలిసి అందరూ క్రైస్తవులే, ఈ యొక్క లైవ్లో పాల్గొంటున్న అందరూ కూడా క్రైస్తవులే. కాబట్టి నేను ఈరోజు సూటిగా మీతో నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, సువార్త ప్రకటనకు నిలబడవా? సువార్త ప్రకటించడం అనేది కేవలం సేవకుని లేదా పాస్టర్ పనే కాదు, విశ్వాసుల పని కూడా. అందుకే పరిశుద్ధాత్మ చేత నిండుకున్న ప్రతి ఒక్కరు కూడా బూది గంధముల వరకు నాకు సాక్షులై ఉందురని యేసుప్రభు చెప్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకున్న వారు, బాప్టిజం తీసుకొని సువార్త వలన రక్షణ పొందిన వారందరికీ ఇతరులకు సువార్త చెప్పే బాధ్యత, ఒక భారం అనేది ఉంటుంది. కాబట్టి అందుకే పౌలు కూడా అంటాడు, ఇదిగో నేను సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అంటున్నాడు. కాబట్టి దయచేసి ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, చక్కని హోమ్ థియేటర్ పెట్టేసుకొని చక్కగా ఇంటిని మంచిగా అలంకరించేసుకొని ఇంటికి పరిమితం అయిపోతున్నాను, ఇండ్లల్లో ఉండిపోతున్నాను. ఒకప్పుడు చాలా అంటే ఒక దయనీయ స్థితిలో ఉంటున్నప్పుడు లేదా చాలా వెనకబడిన స్థితిలో ఉన్నప్పుడు కనీసం బయటికి వెళ్ళి ఇతరులకు సువార్త చెబుదామని ఒక ఆసక్తి లేదా ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆలోచన కూడా లేదు. కేవలం తినటం, త్రాగటం, భార్యను చూస్తే భార్యను భర్తను చూసుకొని, తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోవడం, పిల్లలు తల్లిదండ్రులు చూసుకోవడం, అంటే ఒకరినొకరు చూసుకుంటూ వాళ్ళు ఏదో బ్రతికేస్తూ ఉన్నారు. కాబట్టి అలా కాకుండా దయచేసి ఈ యొక్క చివరి దినాల్లో సువార్త ప్రకటనకై నిలబడాలి. అందుకే నేను ఇదే కాకుండా ఇది ఫస్ట్ పాట, ఇంకా చాలా పాటలు రాసాము. కేవలం నేనే కాకుండా మరి సంఘంలో ఉన్న కొంతమంది సహోదరులు, కొంతమంది సహోదరులు కూడా పాటలు రాస్తూ ఉన్నారు. అయితే దేవుని చిత్తం అయితే ఒక ఆల్బమ్ కూడా, సాంగ్ అంటే పాటలకు సంబంధించిన ఒక ఆల్బమ్ కూడా చేయాలనుకుంటున్నాను. కాకపోతే అసలు ఇప్పటి వరకు చాలా ఫర్దర్గా వెళ్ళిపోవాల్సింది, కానీ కొంతమంది మూర్ఖులు చేసినటువంటి ఆ తిరుగుబాటు తత్వాన్ని బట్టి లేదా ఒక అవిధేయతను బట్టి కొంచెం గలిబిలి వాతావరణం ఏర్పడింది. దాన్ని బట్టి ఆపేయాల్సి వచ్చింది. ఏదో ఒక రోజు దేవుడు మళ్ళీ దీన్ని ముందుకు నడిపిస్తాడని నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మనం దేవునికి పాట పాడటమో లేదా వాక్యం చెప్పడమో ఇవి ఎంత ముఖ్యమో దానికి మించి మనల్ని మనం తగ్గించుకొని దేవుని హెచ్చించడం అంతే ముఖ్యం. కాబట్టి పాట పాడినా, పాట రాసినా, వాక్యం చెప్పినా, ఇంకేం చేసినా సరే అది దేవుని మహిమార్థమే చేయాలి. సొంత మహిమ కొరకు లేదా సొంత పేరు కోసము చేయటం అనేది శాపంతో కూడిన పని, పాపంతో కూడిన పని. కాబట్టి ఈరోజు చాలామంది దేవుని మహిమను దొంగిలిస్తూ ఉన్నారు. అందుకే నేను దేవుని మహిమను దొంగిలించే దొంగగా నేను ఉండొద్దు, నేనే కాదు నా దగ్గర ఉన్న విశ్వాసులు కూడా ఆ విధంగా ఉండొద్దు అనే ఉద్దేశంతో నేను ఆ విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకొని ఆగిపోయాను. దాదాపు మీరు నమ్ముతా బస్సులో, ట్రైన్లో లేదా అక్కడక్కడ పోతున్నప్పుడు ఇలా ఫ్లోయింగ్ వచ్చేసి చాలా పాటలు, దాదాపు 10 పైనే పాటలు రాశాను. ఒక ఆల్బమ్ కూడా చేద్దామని ప్లాన్ వేసాము. కొంచెం ముందుకు వెళ్దామనే టైంకి కొంతమంది మరి విపరీతం అయిపోయింది. అందుకే నేను కొంచెం ఆగిపోవాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. చూద్దాం, ఒకవేళ దేవుడు అనుమతిస్తే ఈ పాటల ఒక ఆల్బమ్ చేసి ఇలాంటి పాటలు, దానికి టైటిల్ కూడా తర్వాత చాలా పాటలు అందులో సెలెక్ట్ చేసుకొని దానికి చాలా మంచిగా, అంటే ఇలాగ ఆత్మ సంబంధంగా దేవుడిచ్చిన భారం మేరకు ఈ యొక్క పాటలు రాసి తర్వాత పాడి తర్వాత అనేకులకు ఇది ఒక ప్రోత్సాహంగా, ఒక ఆత్మీయ మేలుకొల్పుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఇది దేవుని కార్యం కాబట్టి దుష్టుడు ఎలాగో ఆటంకపరుస్తూ ఉంటాడు. కొంతమంది ఆత్మలో మెలకుగా లేని కారణాన్ని బట్టి అలాంటి వారిని వాడుకొని చాలా రకరకాల కన్ఫ్యూషన్స్ తీసుకొని వస్తూ ఉంటాడు.
కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. కేవలం ఒకటే గుర్తుపెట్టుకోండి, నా పేరే ఉండాలి, ఇంకెవరి పేరు అట్లా కాదు. మనందరం మరుగైపోయి దేవుని పేరే కనిపించాలి, దేవునికి మహిమ రావాలి. అలాంటి వారితోనే నేను పనిచేస్తాను, అలాంటి వారితోనే నేను కలిసి ఏకీభవించి పాట పాడటమే కానీ, లేదా ఆల్బమ్ చేయటం కానీ, ఇంకేదైనా సరే దేవునికి మహిమ వచ్చేటట్టుగా అయితేనే. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మహిమను దొంగిలించే దొంగలైతే, అలాంటి దొంగలతో నేను ఏకీభవించాను. కాబట్టి సరే, నా పాట ఇప్పుడు నేను రాసిన ఈ పాట ఏదో దేవుని కృపను బట్టి రాసిన ఈ పాట బయటికి రాకపోయినా పర్వాలేదు, లేదా ఇది ఆల్బమ్గా చేయబడకపోయినా పర్వాలేదు, కానీ దొంగలతో మాత్రం నేను అస్సల అందుకే దేవుని మహాకృపను బట్టి ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా పాటలు ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఇంకా దేవుని చిత్తం అయితే రానున్న దినాల్లో ఆ పని కూడా చేయటం జరుగుతుంది. అలాగే మంత్లీ మ్యాగజైన్ కూడా చేయటం జరుగుతుంది. అలాగే చిన్నగా దేవుడు ఇస్తున్న కృపను బట్టి చిన్నగా సేవలో ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయం పెట్టి ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే తొందరలోనే ఆల్బమ్ చేయాలని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు మార్గం సరళం చేయాలి. ఎందుకంటే ఇక్కడ పోటీ తత్వం, లేదా ఇంకా రకరకాల మనస్పర్ధలు, లేదా ఇంకా చాలా రకరకాల పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి అలాంటి పరిస్థితులను నుంచి దేవుడు విడిపించి ఏక మనసు ఏక హృదయంలోకి వచ్చి కేవలం దేవుని మహిమపరచటమే లక్ష్యంగా పెట్టుకొని అడుగులు ముందుకేయాలనే ఉద్దేశంతో నేను కూడా కావాలంటే నా వంతు నేను ఏదైనా చేసేసుకోవచ్చు, కానీ అలా కాదు. సంఘముల ఐక్యత ఉండాలి, అందరూ ప్రేమ కలిగి ఈ యొక్క కార్యం చేయాలనే ఉద్దేశంతో ఆగటం జరిగింది. కానీ పూర్తిగా ఆగిపోలేదు. ఇంకా రానున్న దినాల్లో చాలా చాలా ఆత్మ సంబంధమైన విషయాలు. ఇంకో పాట నేను చివరిగా రాసినటువంటి ఆ పాట కూడా చాలా చాలా చక్కగా ఉంది. సైన్యం అంటే సైన్యం క్రీస్తు సైన్యం అనేసి ఏ విధంగా భక్తిహీనులు అంటే లోకంలో ఉన్న వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, క్రీస్తు సైన్యం ఎలా ముందుకెళ్తుంది అనేది అదొక చక్కని పాట లాస్ట్లో రాశాను. కంప్లీట్ చేశాను లేదు గుర్తుకు లేదు. కాబట్టి దేవుని మహాకృపను బట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ప్రార్థన చేస్తారు, మీ ప్రార్థన సపోర్ట్ నాకు కావాలి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు నాకు కృపనిస్తే మరి ఈ విధంగా అనేకమైన ఆత్మ సంబంధమైన పాటలు రాసి అనేకులకు, ఇప్పుడు చూడండి, దాదాపు దావీదు 73 లేదా 74 కీర్తనలు రాశాడు. అంటే ఉన్నటువంటి అనుభవాన్ని అనుభవపూర్వకంగా అనుభవించి కీర్తనలు రాసి ఇజ్రాయేల్ ప్రజలకి పాడుకోవడానికి ఇచ్చాడు. అలాగే నాకు కూడా చాలాసార్లు అనిపించేది, పాటల పుస్తకంలో నుంచి పాటలు పాడినప్పుడు ఎవరో భక్తులు రాసినటువంటి ఆ పాటలు నేను పాడుతున్నాను ప్రభు, అవి కూడా ఆత్మ సంబంధంగాను చాలా చక్కగా ఉన్నాయి, కాదని కాదు. కానీ ఎవరో రాసిన పాటలు నేను పాడుతున్నాను, కానీ నా అనుభవంతో నేను రాసిన పాటలు పాడుకునే రోజు ఎప్పుడు వస్తుందా అని కొన్ని ఏళ్ల నుంచి నేను ఎదురు చూశాను. అదొక రోషం, అంటే అదొక ఆశ ఉండేది నాకు. కానీ దేవుడి మహాకృపను బట్టి ఆ ధన్యతను దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఎన్నడూ కల్లో కూడా ఊహించలేదు ఈ విధంగా నేను పాట రాసి ఆ పాట నేను పాడతాను. ట్యూన్ కూడా నాకు అంతగా రాదు, అది పాడటానికి నేను ధైర్యం చేయలేదు. కానీ మా భార్య కొంచెం పాడదాం, ఎందుకంటే దేవుడు ఇచ్చిన భారం మేరకు కలిసి ఏదో పాడేసాం. కాబట్టి ట్యూన్ అటు ఇటుగా ఉంటే క్షమించండి, ప్రార్థన చేయండి. ఇంకా అనేకమైన పాటలు మీ మధ్యలో నేను పాడాలి. మనందరం కలిసి దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. కాబట్టి సరే, ఒకటే చెప్తున్నాను, నాతో ఎవరినైనా కలుపుకుంటానంటే ఎవరిని కలుపుకుంటాను? దేవుని మహిమను దొంగిలించకుండా కేవలం ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదంటే అలాంటి వారితోనే నేను కలుస్తాను, వారిని నేను కలుపుకోవడం అనేది జరుగుతుంది. గర్విష్ఠులను కానీ, లేదా దేవుని మహిమను దొంగిలించే దొంగలను కానీ, తిరుగుబాటు దారులను కానీ నేను కలుపుకోవడం కాని పని. అందుకే ఈ విషయంలో నేను రోషం కలిగి, ఎందుకంటే సింపుల్గా ఏదో చేసేయచ్చు, కానీ అదొద్దు, దేవునికే మహిమ రావాలి. అందుకే ఇప్పుడు ఈ పాట ద్వారా ఏదో నేను నన్ను గొప్ప చేసుకోవడం కొంతమందికి అనిపించదు, ఎందుకంటే పచ్చకామర్లు కలవారికి అందరికీ అంత పచ్చగా అన్నట్టుగా వాళ్ళు గొప్ప చేసుకునే మనస్తత్వం వాళ్ళకు ఉండొచ్చు, కానీ నేను గొప్ప చేసుకునే మనస్తత్వం నాకు లేదు. నేను కేవలం దేవుని మహిమ కొరకు ఈ పాట పాడింది కూడా ఈ సందర్భం, ఈ చివరి దినాల్లో మీరేం కావాలి? సువార్త ప్రకటన కోసం నిలబడాలి. ఇది ఒక ప్రశ్న. ఆ ప్రశ్న అంటే చుట్టూ పరిస్థితి ఇలా ఉంది, నువ్వు చూడకుండా వినకుండా ఎన్నాళ్ళని ఉంటావు? సువార్త ప్రకటన కోసం నిలబడవా అని ఈ రోజు రాత్రి నీకు పాట ద్వారా నిన్ను ప్రశ్నిస్తూ
అంతేకాకుండా మరి మరి నక్సలైట్ల గురించి కూడా ఒక పాట నేను రాశాను. చాలా చక్కగా చాలా పల్లవి కూడా మరి పల్లవి కానీ చరణాలు చాలా పెద్దగా ఉన్నాయి. అది కూడా రాశాం. కాకపోతే ట్యూన్ కట్టలేక కొంచెం ఆగిపోవడం జరుగుతుంది. దేవుని చిత్తమైతే అది కూడా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరందరూ నా కోసం ప్రార్థన చేయాలి. మరి జరుగుతున్న పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మనందరం ప్రార్థన పూర్వకంగా ఒకటే చెప్తున్నాను, ఏక మనసు ఏక హృదయం కలిగి దేవుణ్ణి హెచ్చించి మనల్ని మనం తగ్గించుకుందాం. ఎంతకంటే అంత కిందికి మనం తగ్గించుకుందాం. కానీ ఏం మాత్రం కూడా ఆలోచనలోనైనా మాటల్లోనైనా లేదా ఎందులో కూడా హెచ్చు అనేది ఉండకూడదు. కేవలం ప్రభు, అందుకే బాప్టిజం ఇచ్చి యోహాను ఏమంటే, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎంతో బలమైన సేవ చేసిన వ్యక్తి ఆ మాట అంటున్నారు. కాబట్టి చిన్న చితగా దానికి హెచ్చించేసుకుంటే ఇంకా దానికంటే మూర్ఖత్వం ఇంకేమీ లేదు. ఇంకేం దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టి ఈరోజు మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనము లూసిఫర్కి సంబంధించిన విషయాలు మనము చూస్తూ ఉన్నాం. నేను డీప్లోకి వెళ్దాం అనుకున్నాను. అంటే లూసిఫర్కి సంబంధించిన దాని యొక్క దాన్ని ఏమంటారు, దేహం గురించి కానీ లేదా దాంట్లో ఉన్నటువంటి ప్రాణం గురించి కానీ లేదా ఇలా కొన్ని ఇంకా విడమరచి ఇంకా స్పష్టంగా నేను మీకు వివరిద్దామని నేను అనుకున్నప్పుడు దేవుడు నాకెందుకు భారం, అంటే నాకు ఆ విధంగా ప్రొసీడ్ కావడానికి, ఆ విధంగా ఆ విషయంలో ముందుకు వెళ్ళటానికి దేవుడు నాకు అనుమతించటం లేదు. అందుకే నేను ఆగిపోవాల్సి వస్తుంది. కాబట్టి లూసిఫర్ గురించి చాలా విషయాలు నేను చెప్దాం అనుకున్నాను. మరి మీలో అంత ఎదుగుదల లేదో, లేకపోతే ఏదో సమ్ కారణం కావచ్చు, అందుకే దేవుడు ఆపేయడం జరిగింది. అందుకే నేను ఏం చేయట్లేదు. దానికి సంబంధించిన విషయాలు ఇంకా నేను మీకు నేర్పించడానికి నాకు మనసు రావటం లేదు. అందుకే నేను ఆగిపోతున్నాను. తిరిగి మనం ఎక్కడికి పోదామంటే 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనానికి వెళ్దాం. అక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చామంటే అననీయ సఫీరా గురించి మనం నేర్చుకున్నాం. అననీయ గురించి కొంతవరకు మీకు చెప్పాను. తర్వాత సఫీరా అంటే ఆమె పేరుకు అర్థమేంటో, సఫైర్ అంటే ఒక నీలం, అమూల్యమైన రత్నం. నీలం అనే దానికి మీనింగ్ ఏంటి, దానికి అర్థాలు ఏంటి, ఆ నేచర్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా మటుకు నేను మీకు బోధించాను, చెప్పాను. సరిపోతుంది ఇంతవరకు. లూసిఫర్కి సంబంధించి లేదా సాతానికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి, చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. కానీ మీలో అంత ఎదుగుదల లేకో లేదా ఏదో సమ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదా ఏదో దేవుడు ఇప్పుడే ఆ విషయాలన్నీ మీతో మాట్లాడాలనుకోవట్లేదేమో, కానీ దేవుడు ఆపేస్తున్నాడు. ఎందుకో నాకు ఆ భారం రావట్లేదు. నైట్ టైంలో సాయంత్రం పూట ఆ వాక్యం చెప్పడానికి ఏదైతే ఆ భారం కానీ ఆ నడిపింపు కానీ అనిపించట్లేదు. అందుకే నేను అన్నాను, ప్రభు ఏంటి ఎందుకు అనేసరికి నాకు అర్థమైపోయింది, దేవుడు ఇక్కడితో ఆపేస్తూ ఉన్నాడు, ఆగిపోమంటున్నాడు. అందుకే నేను ఇంకా అక్కడితో ఆగిపోతున్నాను. ఇంతవరకు లూసిఫర్ గురించి, సాతాను గురించి, శోధన గురించి, పరీక్ష గురించి, తర్వాత సాతాను ఏ విధంగా గర్వపు ఆలోచనలకు చోటిచ్చాడు, గర్వానికి చోటిచ్చాడు, చాలా ఉన్నాయి. నిజంగా మీరు నమ్మతలేదో చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు ఒక వ్యక్తి అడిగాడు, అంటే లూసిఫరు పరలోకములు ఉండేవాడా, భూలోకములు ఉండేవాడా, పలానా ఇది అది అనే ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నకు కూడా జవాబు ఇద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు అంటే ఇది ఇంకా ప్రొసీడ్ కావటానికి దేవుడు అనుమతించడం లేదా, ఇక్కడతో చాలని దేవుడు ప్రేరేపించడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి పోదాం అంటే 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనానికి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి మనం మెలకుగా ఉండుడి అనే పదాన్ని మనం చూసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ మెలకుగా ఉండే విషయం గురించి నేను మీకేం చేశాను, అది మెలకుగా ఉండే విషయం గురించి నేను మీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఏ విషయంలో మనం మెలకుగా ఉండాలి అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. దానికి సంబంధించిన విషయాలు మనము ధ్యానించుకుందాం. ఏ విషయములో మనము మెలకుగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ ఫస్ట్ 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చూసుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చూసుకున్న తర్వాత అందులో నుంచి మనము ముందుకెళ్దాం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసుకుంటే ఇక్కడ ఏముందంట, నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదున అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వెతకటం, తిరగటం, దానికి సంబంధించిన విషయాలు కూడా నేను చెప్తాను. అయితే ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలంటే, నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకుగా ఉండుడి.
అయితే ఇప్పుడు మెలకువగా ఉండుడి అనే పదాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మెలకువగా ఉండటం. అయితే ఇదే మెలకువగా ఉండమని యేసు ప్రభు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు చెప్ప. మెలకువగా ఉండటం అంటే ఏంటో నేను చెప్పాను మీకు. దేవునితో ఉన్న రిలేషన్, అంటే దేవునితో ఆ బంధాన్ని మనం కాపాడుకోవాలి. ఆ దేవునితో ఉన్న బంధం ఎలాంటిదో అది కూడా నేను మీకు చెప్పాను. చాలా విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. కాబట్టి ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి వెనక ప్రీవియస్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవి మీరు వింటే దానికి సంబంధించిన విషయాలు మీకు అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నారంటే యేసు ప్రభు రహస్య రాకడ గురించి. రాకల్లో 2 రాకళ్ళు, ఒకటి రహస్య రాకడ, ఒకటి బహిరంగ రాకడ. చాలా మంది యేసుక్రీస్తు రాకడ అంటారు. యేసుక్రీస్తు రాకడలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి రహస్యంగా, అంటే యేసు ప్రభు మేఘాల మీదకే వస్తాడు, భూమి మీదకి రాడు. బహిరంగ రాకడ అంటే యేసు ప్రభు మేఘాల మీద కాదు, భూమి మీదకి వస్తాడు. కాబట్టి బహిరంగ రాకడకు రహస్య రాకడకు 1007 సంవత్సరాల తేడా ఉంటుంది. అంటే 7 సంవత్సరాల తేడా. రహస్య రాకడకు బహిరంగ రాకడకు 7 సంవత్సరాల తేడా ఉంటుంది. తర్వాత 1000 సంవత్సరాలు యేసు ప్రభు ఈ భూమి మీద బహిరంగ రాకడకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమంట ఈ భూమి మీద రాజ్యం వెళ్ళటం అనేది జరుగుతుంది. అయితే దానికి సంబంధించిన రహస్య రాకడ గురించి సంఘానికి యేసు ప్రభు ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే పైనుంచి నేను చదువుతాను. ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏదంటే మన హనోకు దినముకు సంబంధించిన ఇక్కడ 35 నుంచి చదువుతాను. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూత అయినను కుమారుడైనను ఎరుగారు అనా. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగు ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినొచ్చు, త్రాగుచ్చు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికెచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయి అలాగునని మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచి పెట్టబడును. 2 స్త్రీలు తిరగలి వెసురు చుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచి పెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకుగా నుండుడి. మెలకుగా నుండుడి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమంటా, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. అంటే ఇక్కడ సిద్ధముగా ఉండటానికి, మెలకుగా ఉండటానికి డిఫరెన్స్, అంటే దానికి ఉన్నటువంటి తేడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ మెలకుగా ఉండమంటున్నాను. మెలకుగా ఉండటం వల్ల మనకేమవుతున్న 2 ప్రయోజనాలు ఉంటాయి. మనకు ఏమవుతుందంటే 2 ప్రయోజనాలు. మెలకుగా ఉండటం వల్ల మనకు 2 ప్రయోజనాలు. ఒకటి నేను మంచిగా వివరిస్తాను, దయచేసి ఆ విషయాలు మంచిగా అర్థం చేసుకో. ఒకటి ఏంటంటే సాతాను మనని మృంగివేయకుండా మనము తప్పించుకొని, అంటే ఆ సాతాను నోటిలోనికి లేదా సాతాను కడుపులోనికి వెళ్ళిపోకుండా మనం తప్పింపబడే, అంటే దానికి చిక్కకుండా తప్పించుకునే అవకాశం ఉంది. రెండవది ఏంటంటే సిద్ధపడే అవకాశం ఉంది. దేనికోసము? క్రీస్తు యొక్క రహస్య రాకడ కోసము సిద్ధపడే అవకాశం ఉంది. కాబట్టి మెలకుగా ఉండటం వల్ల 2 ప్రయోజనాలు అనేవి మనకు కలుగుతాయి. కాబట్టి సాతానికి చిక్కకుండా మనం ఏమవుతాం? క్రీస్తులో ముందుకు సాగగలుగుతాం. తర్వాత ఒకవేళ మెలకుగా ఉండటం వల్ల సాతాను చేతిలోనికి లేదా సాతాను వశములోనికి, సాతాను యొక్క కడుపులోనికి వెళ్లకుండా మనము తప్పింపబట్టమే కాకుండా యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ కొరకు మనం సిద్ధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సిద్ధపాటు అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో మనం ఉంచాడు అంటే సిద్ధపడటానికి. అంటే ఇంకా మనం ఏం కాలేదు, పరలోక రాజ్యంలో నిత్యత్వంలో దేవునితో ఉండటానికి ఎంత అర్హత మనకు ఉండాలి అంత అర్హత ఇంకా
రాలేదు కాబట్టి దేవుడు రక్షించిన తర్వాత కూడా మనని లోకంలో ఉంచి మనకేమి ఇస్తున్నంటే ప్రిపరేషన్, అంటే దేవుని యొక్క యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడుటకు మనం సిద్ధపడటానికి దేవుడు ఇక్కడ మనకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మెలకుగా ఉండటం వల్ల 2 ప్రయోజనాలు అనేవి ఉంటాయి. ఒకటి, ఆ గర్జించు సింహం వలె తిరుగుతున్నటువంటి అపవాది చేతికి చిక్కకుండా, రెండవది మనం ఏం కాగలుగుతాం, సిద్ధపాటు చేసుకోగలుగుతాం. కాబట్టి ఇది నేను డయాగ్రామ్ మీకు వేస్తాను, ఎందుకంటే మీలో చదువు రాని వారు కూడా లేదా కొంచెం అటు ఇటుగా ఉన్నవారు కూడా దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ విషయాలు నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి డయాగ్రామ్, వైట్ బోర్డ్లోకి వెళ్దాం. వైట్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు కొన్ని విషయాలు అర్థం చేయించడానికి చూడండి. ఇక్కడ వైట్ బోర్డ్లో ఇక్కడ మనం చూసినట్లయితే మెలకుగా ఉండటంలో మనకు వచ్చేటువంటి లాభాలేంటి లేదా లాభం ఏంటి అనేది ఇక్కడ నేను మీకు మెలకుగా ఉండి అందాం, మెలకుగా ఉండుడి అందాం. ఓకే, అది దాన్ని కాపీ, ఎందుకంటే ఇందులో తెలుగు ఫాంట్ అనేది ఇందులో పనిచేయదు, మనం కాపీ పేస్ట్ మాత్రం చేయగలం ఇందులో. కాబట్టి అందుకే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మరొకసారి దానికి సంబంధించిన విషయాలు మీకు మెలకుగా ఉండటం వల్ల మనకు వచ్చే ఆ ప్రయోజనం ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను. మన విరోధి అయిన అపవాది చేతికి మనము చిక్కకుండా, గర్జించు సింహం వలె తిరుగుతున్నటువంటి అపవాది చేతికి మనం చిక్కకుండా మనం ఏమయ్యే అవకాశం ఉంది, మీ విరోధి అయిన అపవాది అనేది ఇక్కడ మనం కాపీ చేసుకొని ఇక్కడ మనం ఏం చేసుకున్నామంటే పేస్ట్ చేసాం. ఇక్కడ పేస్ట్ చేసుకుంటే ఇక్కడ ఏముందంటే చూడండి, ఇది మీ విరోధైన అపవాది అను. తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ మళ్ళీ ఇంకా చూస్తే ఏముందంటే అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము. దయచేసి ఇది మంచిగా చూడాలి, శ్రద్ధగా చూస్తే ఇది మీ మనసులో, మీ హృదయమైన పలకలో ఇది రాసుకోవాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ జీవిత కాలం అంతయు ఇలాంటి మాటలు వినలేకపోవచ్చు, ఎందుకంటే రాను అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు, అబద్ధ అపోస్తులు ఎక్కువైతున్నారు. కాబట్టి వాళ్ళు ఈ మాటలు చెప్పరు, మోసపరుస్తారు. కాబట్టి అందుకే ఇలాంటి విషయాలు మంచిగా విని దీన్ని మీ హృదయంలో భద్రం చేసుకుంటే, ఒకవేళ నేనున్నా లేకున్నా మీరు పరలోక రాజ్యాన్ని సిద్ధపడే అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ సిద్ధముగా ఉండుడి అనేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అది కూడా మీరును సిద్ధముగా ఉండుడి. ఈ 2 విషయాలు మనం ఇక్కడ మంచిగా అర్థం చేసుకుందాము. ఇప్పుడు ఈ 3 విషయాలు నేను మీకు ఏం చేశాను, ఇక్కడ కాపీ చేసి పెట్టాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నెంబర్ 1 ఏంటంటే మెలకుగా ఉండటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటే, మెలకుగా ఉండటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటే 2 ఉన్నాయి, 2 కారణాలు. 2 ఏంటంటే, ఒకటి ఏంటంటే నీవు విరోధైన సాతానికి నువ్వేం కావు, చిక్కవు. తర్వాత మెలకుగా ఉన్న నీవు విరోధైన సాతానికి చెక్కకుండా ఉండటమే కాకుండా సిద్ధపడాలి. ఏం చేయాలి, పరలోక రాజ్యంలో తండ్రి అయిన దేవునితో పరిశుద్ధులతో పరిశుద్ధ దూతల మధ్యలో యుగాలు ఆయనతో పాటు ఉండాలంటే నీకు సిద్ధపాటు కావాలి బ్రదర్ అండ్ సిస్టర్. కాబట్టి బాప్టిజం తీసుకోవడం అంటే బాప్టిజానికి ముందు మన మనస్సు మాత్రమే మారుతుంది. కాబట్టి బాప్టిజం తర్వాత మనం మారాలి, మన ప్రవర్తన మారాలి, మన స్వభావం మారాలి, మన నడవడి మారాలి, మన అలవాట్లు మారాలి. మార్పు చెందటానికి బిగినింగ్ ఏంటంటే, లేదా మొదటి స్టెప్ ఏంటంటే మారు మనస్సు. కాబట్టి నువ్వు మనస్సును మార్చుకుంటే సరిపోదు, ఇంకా మార్పు చెందాలి. ఎందుకంటే నువ్వు ఈ పాపపు లోకములో ఉండి, పాపుల మధ్యలో ఉండి, నువ్వు పరిశుద్ధుల మధ్యలో ఉండటానికి అర్హతను కోల్పోయావు.
కాబట్టి ఆ అర్హతను నువ్వు కోల్పోయిన కారణాన్ని బట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో ఉంచి నీకు వాక్యాన్ని అందించి నిన్ను పరలోక రాజ్యములో పరిశుద్ధుల మధ్యలో, పరిశుద్ధ దేవునితోనూ పరిశుద్ధుల మధ్యలోను ఉండుటకు నీవు సిద్ధపడే రీతిగా, అంటే సిద్ధపరుటకు దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు మనం చక్కగా అర్థం చేసుకోవాలి. 2 విషయాలు ఏంటి అంటే 2 విషయాలు మెలకువగా ఉండటం వల్ల, అంటే దేవునితో సంబంధం కలిగి ఉండటం వల్ల నెంబర్ 1 ఏంటంటే నీకేమవుతుంది, నీ విరోధైన అంటే మీ విరోధైన అపవాది చేతికి నువ్వు చిక్కకుండా ఉంటావు. అంతేకాకుండా సిద్ధముగా, అంటే సిద్ధపడే అవకాశం. అందుకే ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే మెలకువగా ఉండకపోవడం వల్ల వాళ్ళు ఏమైపోతున్నారు, వాళ్ళు సిద్ధపడటం ఎలాగో సిద్ధపాటు అనేది కోల్పోతున్నారు. సిద్ధపాటు అనేది జరగటం లేదు. అది జరగకపోవడమే కాకుండా వాళ్ళు ఎవరి చేతికి చిక్కిపోతున్నారంటే వాళ్ళ విరోధైన అపవాది చేతికి వాళ్ళు చిక్కిపోతున్నారు. వాళ్ళ విరోధైన అపవాది చేతికి వాళ్ళు చిక్కిపోయి వాళ్ళు ఏమైపోతున్నారు, సాతాను యొక్క వశంలోనికి, అంటే సాతాను యొక్క కడుపులోనికి వెళ్ళిపోయి అందులోనే వాళ్ళు ఏమైపోతున్నారు, పడి ఉంటున్నారు. అందులో పడి ఉండటం వల్ల సాతాను యొక్క ప్రభావం చేత, సాతాను యొక్క ఆ కుయుక్తి చేత వాళ్ళు అక్కడ పడి ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సిద్ధపాటు అనేది వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, తమను తాము సిద్ధపరచుకోలేకపోతున్నారు. పరిశుద్ధతలో లేదా విధేయతలో, భయభక్తుల్లో, లేదా ఏదైతే దేవుడు మనకు ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞల మేరకు, దేవుని చిత్తం మేరకు, దేవుని యొక్క ప్రణాళిక మేరకు వీళ్ళు సిద్ధపడవు. అంటే ఈ లోకంలో సిద్ధపాటు అనేది చేసుకోలేకపోతున్నారు. కాబట్టి లోకంలో వాళ్ళు సిద్ధపాటు అనేది చేసుకొని కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, పరలోకానికి, అంటే పరలోక రాజ్యంలో దేవునితో ఉండే ఆ ఒక అర్హతను వాళ్ళు కోల్పోతున్నారు. కాబట్టి ఈరోజు చాలా మంది ఏమైపోతున్నారంటే మెలకువగా ఉండటం లేదు. అంటే మెలకువగా ఉండటం అంటే దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉండటం లేదు, పరిశుద్ధంగా ఉండటం లేదు. నువ్వు పరిశుద్ధంగా ఉండకపోవటం వల్ల ఏం జరుగుతుంది, అపవాదైన సాతానికి చిక్కే అవకాశం ఉంది. అంతేకాకుండా సిద్ధపాటు చేసుకోవడానికి దేవుడు నీకు ఏ అవకాశాన్ని అయితే ఇచ్చాడో ఆ అవకాశాన్ని మీరు ఏమైపోతున్నారు, కోల్పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అపవాదైన సాతాను చేతిలో చిక్కిన వారు, లేదా అంటే తమను తాము సిద్ధపరచుకొని వారు, అంటే పరలోక రాజ్యములో దేవునితో ఉండటానికి, యేసు ప్రభు యొక్క రాకలో ఎత్తబడటానికి ఎవరైతే సిద్ధముగా ఉండరో లేదా సిద్ధపడరో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో ఒక్కసారి యేసు ప్రభు చెప్పిన మాటల్లోనే మనం చూద్దాము. వారి జీవితాలు ఎలా ఉంటాయి, వారు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, వారి జీవిత విధానం, వారి అలవాట్లు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ వాక్యంలో యేసు ప్రభు స్వయంగా చెప్పి ఉన్నాడు. కాబట్టి ఇది మీకు ఇంతవరకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మనం వాక్యం, అంటే ఒక లేఖన భాగాన్ని మనం చదువుకొని అందులో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం కలిపోదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంకి వెళ్తే ఇక్కడ యేసు ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎప్పుడు చెప్పాడంటే సృష్టి ఆరంభం మొదలుకొని దాదాపు 2000 సంవత్సరాల వ్యవధి కలిగినటువంటి, అంటే ఆదాము యొక్క వంశావళిలో చివరి నోవాహు కాలంలో జరిగినటువంటి ఆ ఒక పరిస్థితిని యేసు ప్రభు చూపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏముందంటే నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును. అంటే నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని యొక్క రాకడ కూడా అలాగే ఉండును. దాని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లి కీచుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. ఇదేంటంటే మెలకుగా లేని వారి పరిస్థితి అన్నట్టు. మెలకుగా లేకపోతే ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎరగని స్థితిలో ఉంటారు. అంటే యేసు ప్రభు రాకడను గమనించలేని స్థితిలో ఉంటారు. యేసు ప్రభు యొక్క రాకలు ఎత్తబడలేని స్థితిలో ఉంటారు. అంటే అందుకే అక్కడ ఏముంది, ఆ నోవాహు యొక్క కట్టినటువంటి ఓడలోనికి వచ్చి వాళ్ళు రక్షింపబడటానికి బదులు ఇక్కడ ఏమైందంట, జల ప్రవాహం వచ్చి వారిని కొట్టుకొని పోవు వరకు, అంటే వారిని కొట్టుకొని తీసుకెళ్ళిపోయే పరిస్థితి. అంటే అప్పటి వరకు వీళ్ళు ఏమయ్యారంట, ఎరగకపోయిరి. అందుకే ఇది ఇంపార్టెంట్, ఎరగకపోయిరి. అంటే వాళ్ళు ఏం చేశారు, జల ప్రవాహం ఎప్పుడు వస్తుందో వారు ఎరగక,
లేదా దాన్ని వీరు పట్టించుకోక వీళ్ళేమయ్యారంటే తినొచ్చు, త్రాగొచ్చు, అంటే పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికి ఇచ్చొచ్చు. పెళ్లి అంటే ఏంటి? శారీరపరమైన భోగం, శారీరపరమైన సుఖం. పెళ్లి అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కూడా చాలా మంది పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకున్న రెండో విషయం. ఈరోజు పాస్టర్లు సైతం 2 3 పెళ్లిళ్ళు చేసేసుకొని అది తప్పు కాదన్నట్టుగా, అది దాంట్లో తప్పేమీ లేదన్నట్టుగా చాలా మంది సేవలు కూడా చేసేస్తున్నారు. అలాంటి సేవ చేయటమే కాకుండా వీళ్ళు ఏమైపోతున్నారంటే అలాంటి వారిని నమ్మేసి, అందుకే చాలా చాలా రకాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏముందంటే పెళ్లిళ్ళు చేసుకోవడం అంటే ఏంటి? ఒక వ్యక్తి ఒకసారి పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ ఆ పెళ్లిళ్ళు చేసుకున్న వారు దేనికి? ఈ శారీరపరమైన భోగానికి లేదా శారీరపరమైన సుఖానికి ప్రాధాన్యతనివ్వటం. కాబట్టి అందుకే అంటే దానికి ఎక్కువ తినటం, త్రాగటం, పెళ్లిళ్ళు చేసుకోవడం. పెళ్లిళ్ళు చేసుకున్న వారు శరీరపరమైన సుఖానికి ప్రాధాన్యతనివ్వటం. అందుకే మన పాకిస్తాన్లో ఒక మౌలా ఉన్నాడు. ఆయన మీరు తెలుసు, ఒక పెద్ద పెద్ద గడ్డం వేసుకొని మౌలా అంటారు దాన్ని. ఆయన అంటే పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి. ఆయన వీడియో ఒకసారి నేను మామూలుగా యూట్యూబ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు అందులో చూసిన తర్వాత ఆయన ఏం చెప్తాడంటే, ఖురాన్ మేరకు అంటే ఖురాన్కి సంబంధించిన ఒక విషయాలు చెబుతూ ఆయన ఏమంటాడంటే, ఒక భార్య, ఒక స్త్రీనే కాదు, ఏం కావచ్చు, ఎంత మందినైనా పెళ్లి చేసుకోవచ్చు, లేదా పెళ్లి చేసుకున్న భార్యను సుఖపెట్టడం అంటే నీకు వచ్చినటువంటి ఏదైతే కోరికలు ఉన్నాయో వాటిని అనర్చకుండా ఆ కోరికలు అనేవి ఏం కావాలి? తీర్చుకోవడమే అల్లా యొక్క కోరిక లేదా ఆయన యొక్క ఆజ్ఞ అన్నట్టుగా ఏం చేస్తున్న ఈ మౌలా అందరికీ చెప్తున్నాడు. ఆ చెప్తున్నప్పుడు వినేవాళ్ళు కూడా నవ్వటం, లేదా చప్పట్లు కొట్టడం, లేదా దాని విషయంలో వాళ్ళు ఖుషి అయిపోతున్నారు. అంటే ఈరోజు చాలామంది ఏమైపోతున్నారంటే ఈ యొక్క అంటే ముస్లింలో కానీ లేదా హైందవుల్లో కానీ ఇతర మతాల్లో మనం చూస్తే బౌద్ధయిజంలో కూడా మనం చూస్తే అందులో కూడా ఎక్కువగా అది ఎలా ఉంటుందంటే అది ఒక రకమైన అంటే ఈ శారీరపరమైన ఇచ్చల కోరికలను నెరవేర్చుకునే విధంగా ఇతర అనేకమైన మతాలు ఏం చేస్తున్నాయి? శరీరపరమైన ఇచ్చలు కోరికలు నెరవేర్చుకునేటట్టుగా ప్రోత్సహిస్తున్నాయి. అది ముస్లిం మతమే కావచ్చు, బౌద్ధిజమే కావచ్చు, లేకపోతే హిందూయిజమే కావచ్చు. హిందూయిజంలో కూడా చాలా రకరకాల పరిస్థితులు అనేవి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అవన్నీ కూడా ఓపెన్గా చెప్పడానికి సమయం చాలదు, లేదా అవి చెప్పడానికి కూడా చెప్పినా మీలో విని దాన్ని అరిగించుకునే ఒక అసమర్థ స్థితిలో మీరున్నారు. చాలా ఓపెన్గా అంటే వాక్యాన్ని క్లియర్గా, ఎందుకంటే దీన్ని చక్కగా విడమరిచి చెబితేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. కానీ మొన్నటి దినాన్ని ఏదో చిన్న బ్రహ్మ విష్ణు శివ అదేదో చిన్నగా చెప్పేసరికి దానికే కొంతమంది అభ్యంతర పడిపోయారు. కాబట్టి ఇలా చీటికి మాటికి అభ్యంతర పడే దౌర్భాగ్యుల వల్ల వాక్యాన్ని విడమరిచి ఇంకా ఓపెన్గా నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఇంకా వాక్యం ద్వారా అభ్యంతర పడటం అంటే అది మంచి విషయం కాదు, వారు ధన్యులు కాదు. కాబట్టి ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే ఇన్ని ఏళ్ల నుంచి దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి ప్రతి ఒక్క మాట మీ ఎదుట పలికి మీకు ఆత్మీయ క్షమాభివృద్ధి కలిగే రీతిగా వాక్యాన్ని చెప్పడమే జరిగింది. కానీ మిమ్మల్ని కించపరచి లేదా అంటే దాన్ని అభ్యంతరపరిచి మిమ్మల్ని ఆటంకపరిచే విధంగా ఎప్పుడూ వాక్యాన్ని చెప్పలేము. కానీ కొంతమంది సరి అయిన విశ్వాసం లేకో, సరి అయిన మనస్సాక్షి లేకో, చెడిపోయిన మనస్సాక్షి ఉన్న కారణాన్ని బట్టి ఇవన్నీ ఏమైపోతుంది? అందుకే వాక్యం ఇలా ఉంది, పవిత్రులకు అన్నీ కూడా పవిత్రమేనంట. అంటే మనం ఏదైతే చెప్తాం, పవిత్రమైన మాటలు చెప్పినప్పుడు పవిత్రులు అయితే పవిత్రంగా అర్థం చేసుకుంటారు, అపవిత్రులు అయితే వాటికి అపవిత్రంగానే అర్థం చేసుకుంటారు. అందుకే ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకొని లేదా పెళ్లిళ్ళు చేసుకున్న వారు దేనికి ప్రాధాన్యత కొంచెం ఓపెన్గా చెప్పామనుకో, వీళ్ళు వెంటనే అభ్యంతర పడిపోతారా? ఇవి కూడా చెప్పేస్తారని చెప్పకపోతే చెప్పి ఆ విషయాలను నువ్వేం చేయాలి? ఎక్కడైతే నువ్వేమవుతున్నావు సిద్ధపాటు అనేది లేదో, ఎక్కడైతే నువ్వు సాతాను యొక్క వశములోనికి లేదా సాతాను యొక్క కబ్జాలోకి వెళ్ళిపోతున్నావో ఆ స్థితిలోంచి బయటికి లాగాలి కదా. నువ్వు లాగకుండా, నీకు ఈ విషయాలు చెప్పకుండా, టచ్ చేయకుండా వదిలేసామనుకో ఏమైపోతుంది? వెంటనే నువ్వు అందులోనే అందులో ఉండిపోవడమే కాకుండా నిత్య నరకానికి వెళ్ళిపోయే అవకాశం. కాబట్టి ఈ విషయాలు చాలా ఓపెన్గా చెప్పాల్సినవి ఉన్నాయి. కాబట్టి అందుకే ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిద్ధపడని వారు ఏం చేస్తారంటే
సిద్ధపడని. అందుకే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే తినటం, త్రాగటం, పెళ్ళిళ్ళు చేసుకోవడము, వీటికి ఎక్కువ శాతం ఎవరు చోటిస్తారు చూడండి ఒకసారి. మళ్ళీ నేను వైట్ బోర్డ్లోకి వెళ్తున్నాను. వీటికి ఎక్కువ శాతం ఎవరు చోటిస్తారంటే సిద్ధపడని వారు, అంటే సిద్ధపాటు చేసుకునే వారు. ఎవరైతే సిద్ధపాటు చేసుకోరో వాళ్ళే ఏమవుతారు, ఇలాంటి వాటికి చోటిస్తారు. అందుకే ఇక్కడ నేను మళ్ళీ అక్కడ మనం కాపీ చేసింది ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే అదే దీంట్లో తప్పేముంది, దాంట్లో తప్పేముంది అంటే, దేంట్లో వాక్యాన్ని పెట్టి మనం చూసినప్పుడు ఏది తప్పు ఏది రైటో అనేది దేవుడి వాక్యం మనకు క్లియర్గా చెప్తుంది. కాబట్టి అందుకే ఒకని దృష్టికి తన ఒక ప్రవర్తన నిర్దోషంగా అనిపిస్తుంది. సామెతల్లో 16 అధ్యాయంలో 2 సార్లు రాయబడింది. కాబట్టి అది ఎన్నోసార్లు నేను చూపించాను. కాబట్టి నీకు నువ్వేం చేస్తున్నావు, నీకు నువ్వేమనుకుంటున్నావు అది కాదు ముఖ్యం, నువ్వు ఏ విధంగా దేవుని వాక్యాన్ని ఆచరిస్తున్నావు అనేది ముఖ్యం. కాబట్టి అది మంచిగా అర్థం. అందుకే ఇక్కడ మెలకుగా ఉండకపోవడం వల్ల, అంటే మెలకుగా ఉండటం వల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే విరోధి అయిన మన విరోధి అయిన అపవాది అయిన సాతానికి దానికి చిక్కకుండా మనం తప్పించుకొని, అంటే దానికి చిక్కకుండా ఉండే అవకాశం ఉంది. తర్వాత మనం సిద్ధపడే అవకాశం ఉంది, అంటే మనము సిద్ధపరచుకునే అవకాశం ఉంది. అంటే క్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధపడే అవకాశం అనేది అక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ సిద్ధపడని వాళ్ళు ఎవరైతే ఉన్నారు, అంటే మెలకుగా ఉండక, లేదా ఎవరైతే సాతాను యొక్క వశంలోకి వెళ్ళిపోతున్నారు, సాతాను చేతిలోకి వెళ్ళిపోయి సాతాను చేతిలో చిక్కుకున్నారు, ఎవరైతే సిద్ధపడటం లేదో, పరలోక రాజ్యంలో ఉండటానికి ఎవరైతే సిద్ధపడటం లేదో వాళ్ళు దేనికి ప్రాధాన్యతనిస్తారు అంటే, తినటానికి. తర్వాత తినటానికి, తినుచు, త్రాగుచు, తర్వాత పెళ్లి చేసుకొనుచు. అంటే అర్థం ఏంటి? ఇది శారీరపరమైన భోగానికి, అంటే శారీరపరమైన సుఖానికి ప్రాధాన్యత ఇవ్వటం. ఎందుకంటే తిన్నాం తాగాం కాబట్టి దాన్ని ఇప్పుడు అరిగించుకోవడానికి, లేదా దాన్ని ఇంకా ఏదో మాధ్యాన్ని ఏం చేస్తారంటే వెలువెత్తుకుంటారు. ఈ రోజుల్లో వయసు మీరుతున్నా కూడా, ముసలితనానికి వస్తున్నా కూడా ఈరోజు చాలా మంది దేనికి, ఈ శారీరపరమైన భోగానికి లేదా శారీరపరమైన సుఖానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు సిద్ధపడటం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో తినటానికి, త్రాగటానికి, లేదా శారీరపరమైన భర్త ద్వారా భార్య సుఖపడటానికి, భార్య ద్వారా భర్త సుఖపడటానికే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జీవితం అనుకుంటూ ఉన్నారు. అందుకే మనం ఒకసారి ఒకవైపు నోవాహును చూస్తే, మరోవైపు నోవాహు కాలంలో ఉన్న ప్రజలను చూస్తే, వాళ్ళేమో తినటానికి, త్రాగటానికి, శరీర సుఖానికి ప్రాధాన్యతనిస్తే వీటిని ఎవరు లక్ష్యం చేయట్లేదు. నోవాహు అంటే తిన్నా తాగినా ఇప్పుడు ఆయన ఏం చేయలేదు, వాటికి ప్రాధాన్యతనివ్వలేదు. దేనికి ప్రాధాన్యతనిచ్చాడు? రక్షణకు ప్రాధాన్యతనిచ్చాడు, తన కుటుంబ రక్షణకు ప్రాధాన్యతనిచ్చాడు, దేవుని ఆజ్ఞకు విధేయత చూపడమే లక్ష్యంగా పెట్టుకొని. అందుకే మనం చూస్తే నోవాహు యెహోవా చెప్పినట్టుగా నోవాహు ఆ ప్రకారం చేశాను అని రాస్తుంది. అంటే విధేయతకు ప్రాధాన్యతనిస్తూ, లేదా దేవుని అంటే తన రక్షణ, తన కుటుంబం యొక్క రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఆయన జీవించాడు. అందుకే తినటానికి, త్రాగటానికి, శారీరపరమైన భోగాలకు ఏం కాలేదు చోటు, అంటే వాటికి ప్రాధాన్యతనివ్వలేదు, వాటికి ప్రాముఖ్యతనివ్వలేదు. కానీ ఈరోజు చాలా మంది ఏమైపోతున్నారంటే నాన్ వెజ్ లేకుండా వాళ్ళు ఏం చేయలేరు, తినలేరు. వాళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఏదో విధంగా ఆ నీస్ అనేది కావాలి. కాబట్టి వాళ్ళు నాన్ వెజ్ తింటాం, అది తినేది కూడా మహాఘోరంగా తింటారు. వాళ్ళు రాక్షసుల్లాగా తింటారు అని మామూలుగా చెప్పడం. ఎందుకంటే రాక్షసుల్లాగా తింటారు, అంటే బాగా ఏం చేస్తారు, దాని కసి, అంటే ఒక రకమైన తినాలి. అందుకే వండగానే ఫస్ట్ వీళ్ళకి పెట్టాలి, బాగా పెట్టాలి, ఎక్కువగా పెట్టాలి. వెనకున్న వారిని ఆలోచించరు, వెనకున్న వాళ్ళకి ఏం ప్రాధాన్యతనివ్వరు. వాళ్ళు తినకపోని, వాళ్ళు చారు వేసుకొని, పప్పు వేసుకొని, వాళ్ళు ఏమని వేసుకొని, నేను మాత్రం బాగా తినాలి.
వీళ్ళు మనుషుల్లాగా కాకుండా ఒక రాక్షసుల్లాగా వీళ్ళు ఏం చేస్తారు, తినటానికి ప్రార్థన. అంతేకాకుండా లిక్విడ్ ఏదైతే త్రాగటం అంటే ఏమంటారు, నీళ్లకు ఎక్కువ ప్రార్థన. కొంచెం బోర్ నీళ్లు, ఎప్పుడైనా బోర్ నీళ్ళు తాగాల్సి వస్తే దేవుని స్తోత్రం చెప్పి కనీసం ఆ నీళ్లు కూడా దొరకని వాళ్ళు ఎంతో మంది. ఆఫ్రికా ఖండాల్లో వేరే వేరే చోటికి వెళ్తే నీళ్లకు ఎంత కొరత ఉంది. అంతేందుకు ఇండియాలో భారతదేశంలో కూడా ఎన్నో రాష్ట్రాల వారికి నీళ్లు దొరకక కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి ఒక్కొక్క చిన్న చిన్న బకెట్లో చిన్న చిన్న బిందెలో వాళ్ళు నీళ్లు తెచ్చుకుంటారు. వీళ్ళకు సమృద్ధిగా నీళ్లు దొరికేసరికి వీళ్ళు ఏం చేస్తారు, ఈ నీళ్లు ఆ నీళ్లు ఈ నీళ్లు అనుకుంటే ఏం చేస్తారు అంటే నీళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, లేదా ఆ శరీరపరమైన తినటానికి త్రాగటానికి ఎక్కువ. అవి లేకపోయినా దేవుని స్తోత్రం చెప్పాలి. ఒకవేళ దేవుడు నీకు అవి ఇచ్చాడనుకో, దేవుని స్తోత్రం చెప్పు, తాగు, తిను, పర్వాలేదు. కానీ వాటికి ప్రాధాన్యత ఇవ్వటం, అవి లేకుండా నేను ఉండలేను, తినలేకుండా నేను ఉండలేను, త్రాగలేకుండా నేను ఉండలేను, లేదా శరీర భోగం చేయకుండా నేను ఉండలేను. శారీరపరమైన భోగాలకు, శారీరపరమైన సుఖాలకు ఈరోజు చాలా మంది ప్రార్థన. మీలో ఉన్నటువంటి ఏదైతే భార్యాభర్తలు ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరూ కూడా నేనంటాను ఈ విషయంలో ఫెయిల్ అయిపోయారని చెప్పచ్చు. సుఖం కావాలి, భోగాలు కావాలి. ఎందుకంటే వారికి రక్షణ మీద దృష్టి లేదు, దేవుని ఆజ్ఞని గైకొనే విషయంలో దృష్టి లేదు, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నేను కట్టబడాలి, ఆయన రాకలు నేను ఎట్టబడాలి, ఆయన నాకేమిస్తున్నాడు, సిద్ధపడే అవకాశాన్ని ఇస్తున్నాడు, నేను సిద్ధపడాలి అంటే ఇవన్నీ కూడా మర్చిపోతున్నాం, అవన్నీ కూడా నిర్లక్ష్యపరుస్తున్నాం. వాటన్నిటిని కూడా లెక్క చేయక తినటములో, త్రాగటములో, శరీరపరమైన సుఖములో ప్రార్థన. అందుకే వీటికి మూడిటికి ఎవరైతే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారో వాళ్ళు సాతాను యొక్క కడుపులో మెండుగా ఉన్నారు. అంటే సాతాను యొక్క కడుపు లోతులోకి వెళ్ళిపోయారు అన్నారు, సాతాను యొక్క లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు. నోవాహుని చూడు, నోవాహు ఏం చేస్తున్నాడు, తినటం త్రాగటం వీటికి కాదు, దేనికి చోటిచ్చాడు, దేవుని ఆజ్ఞను గైకొనటం, తమ కుటుంబం యొక్క రక్షణకు చోటిచ్చాడు. నీ రక్షణ గురించిన చింత నీకుందా? నీ కుటుంబం యొక్క రక్షణ గురించిన చింత నీకుందా? ఏం చింత, ఏమంటే ఏం తిందుమా, ఏం త్రాగుదామా, ఏం ధరిద్దుమా, ఏం చేద్దుమా, ఇదే ఉంది. అందుకే ఈ సుఖభోగాలను వెతికే వారులారా గుర్తుపెట్టుకొని, తిండి కోసం ఆరాటపడే వారులారా, తినటం త్రాగటం సుఖం అనుభవించడమే జీవితం అనుకునే వారులారా గుర్తుపెట్టుకొని, మీరు పరలోకం యొక్క దాని ఒక చిన్న కాంతిని కూడా, ఆ పరలోకం యొక్క వెలుగు ఏదైతే ఉందో ఆ చిన్న కాంతి కూడా మీ మీద పడదు. మీరు ఘోర అంధకారంలో పండ్లు కొరుక్కుంటూ, జుట్టు లాక్కుంటూ, మీరు కేకలేసుకుంటూ యాతన పడాల్సిందే నిత్యత్వంలో. ఎందుకంటే మీకు ఆకేం లేదు, ఆ భయము లేదు, లేదా ఆ విధేయత లేదు, దేవుని గూర్చిన ఏం లేదు, ఆ విధేయత అనేది మీలో లేదు. నోవాహు దేనికి ప్రాధాన్యతనిచ్చాడు? విధేయత. దేవుడు ఆజ్ఞాపించిన దాని ప్రకారంగానే జీవించాడే కానీ ఇతరుల వల్లే తినటానికి త్రాగటానికి సుఖం అనుభవించడానికి ఏం చేయలేదు నోవాహు కానీ నోవాహు కుమారులు కూడా, షేము, హాము, యాపేతులు, వాళ్ళు యవనస్తులు కాదా? వాళ్ళు యవనస్తులు అయితే వాళ్ళు సుఖానికి ప్రాధాన్యతనిచ్చారా? పిల్లల కంఠానికి ప్రాధాన్యతనిచ్చారా? వాళ్ళు ఏం చేశారు? తండ్రితో పాటు దేవునికి విధేయత చూపడానికి ఇష్టపడ్డారు. తండ్రితో పాటు దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞను గైకుంటూ ఆ ఒక ఓడను కట్టుకొని వారి కుటుంబ రక్షణ కోసం ప్రయాసపడ్డారు. ఏమన్నా యవనస్తులైతే సుఖం కోసం పడిగాపులు గాయాలనుందా? యవనస్తులైతే పీకల్లాగా తిని దాన్ని ఏం చేయాలి, అరిగించుకోవడానికి వేరే జంతువుల కంటే హీనంగా ప్రవర్తించాలనుందా? మీరు నమ్ముతలేదో ఎంతో మంది వ్యక్తిగత జీవితాలు బహు ఘోరంగా తయారయ్యాయి. మీలో విశ్వాసుల లక్షణం లేదు, మీలో విధేయతకు చోటే లేదు. మీరు దేనికి చోటు ఇస్తున్నారంటే తినటానికి, త్రాగటానికి, భోగం అనుభవించడానికి, సుఖం అనుభవించడానికి, శారీరపరమైన సుఖం అనుభవించడానికి ఏళ్ల తరబడి నుంచి అనుభవిస్తూనే ఉన్నాం. అయినా కూడా దాని మీద మోజే తీరలేదు. ఇంకా దాంట్లో నేను పడి ఉంటున్నా. అందుకే ఈ కామినీలు, మోహినీలు, లేదా ఈ యొక్క వ్యభిచారపు ఆత్మలు ఉంటాయి చూడు, నీ ఇంట్లోనే తిష్ట వేసుకొని ఉన్నాయి, నీ బెడ్రూమ్లోనే తిష్ట వేసుకొని ఉన్నాయి. అందుకే బెడ్రూమ్లోకి వచ్చేసరికి నీ ఆలోచన విధానం, నీ చేష్టల విధానం మారిపోతుంది. ఎందుకంటే ఆ కామినీలు, మోహినీలు ఏవైతే వ్యభిచారపు దుష్టాత్మలు ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయి, నిన్ను నడిపిస్తున్నాయి. కాబట్టి నువ్వేమైపోతున్నావు, జంతువు కంటే ఘోరమైపోతున్నావు.
మామూలు టైంలో నువ్వు ప్రవర్తించే విధానం వేరు, మిగతా టైంలో లేదా పర్సనల్ టైంలో నువ్వు ప్రవర్తించే విధానం వేరు. ఎందుకంటే నా దుష్టాత్మలు నిన్ను వశపరుచుకుంటున్నాయి. అందుకే రకరకాల ఏమంట భయంకరమైన పరిస్థితి. మీరు నమ్ముతలేదు, మామూలుగా లేదు ఒక్కొక్కరి పరిస్థితి. మీదికెళ్ళంటే మేమేం వ్యభిచారం చేయలేదు కదా, మేమేం దొంగతనాలు చేయలేదు కదా అంటే, వ్యభిచారం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు భార్యను భర్తను ఏం చేశాడు, ఎందుకు పెట్టాడు? రీప్రొడ్యూస్ చేయడానికి, అంటే ఈ భూమిని నిందించడానికి దేవుడు భార్య స్త్రీ అని పురుషుని చేశాడు. అయితే సరే, అందులో దేవుడు ఏం చేశాడు కొంతవరకు. అందుకే కొంతమంది దొంగ పాస్టర్లు ఏం చేస్తారు, ఇదిగో అట్రాక్షన్ అనేది దేవుడే పెట్టాడు, వ్యభిచారం అంటే సెక్స్ ఏమని తప్పు కాదు, లేదా భోగం చేయడం తప్పేం కాదు అని అలాంటి దొంగ పాస్టర్లు చెప్పిన మాటలు వినేసి ఈరోజు చాలా మంది ఘోరం జంతువుల కంటే హీనంగా చేస్తున్నారు. అందుకే నేను చాలా విషయాలు ఉన్నాయి, ఆ వాటికి సంబంధించిన విషయాలు అభ్యంతర పడే వాళ్ళు పడతారు. అలాంటి దౌర్భాగ్యులకు ఇంకా ఈ మాటలు వినే అవకాశం దొరకదు. ఇంకా చీటికి మాటికి చిన్న దానికి అభ్యంతరాలు పడిపోయి సనిగి గునిగి ఏమంట దేవుని వాక్యం ఎంత స్వచ్ఛమైనది, ఎంత పవిత్రమైనది. ఇలాంటి దురుద్దేశాలతో నేనేం చెప్పట్లేదు. సాతాను యొక్క కడుపులోంచి నిన్ను తీయటానికే నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుంచి నేను లాగటానికి ప్రయత్నం చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకో. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తారు, శారీరపరమైన సుఖం, అందుకే తినటం త్రాగటం ఏం చేయడం, సుఖపడటం, దీనికే ప్రాధాన్యతనిస్తూ ఉన్నావు. విధేయతకు చోటు లేదు, నీకు భయభక్తులకు చోటు లేదు, రక్షణ, నీ ఆత్మ రక్షణ, నీ కుటుంబ రక్షణ గురించిన చింతే లేదు నీకు. ఏమనంటే అందుకే ఏమంట, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లిళ్ళు చేయాలి, పెళ్లి అయిన వాళ్ళు ఏం చేసుకోవాలి, ఇదే రకమైన ఆలోచన. అందుకే కామ వికారం అనేది ఎంత భయంకరం. అందుకే నేను అంత స్పష్టంగా చెప్పాను, కామ వికారం అంటే ఏంటి. రోమియో మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో స్పష్టంగా నేనేం చేసిన ఆ వచనాలు, దాని యొక్క మీనింగ్ విడమర్చి చక్కగా క్లియర్గా దాని విషయాలు నేను చెప్పాను. అందుకే చాలా ఉన్నాయి, వాక్యంలో ఎన్నో ఉన్నాయి. కొంతమంది ఏమంటారు, వీళ్ళకి వాక్యం తెలియనంత మాత్రాన ఇది తప్పు కాదు, నువ్వు చేసేదంతా తప్పు కాదు అనుకుంటూ పోతే నువ్వు పోయేదే నరకానికే. ఏది తప్పో ఏది రైటో నువ్వు తెలుసుకుంటేనే పరలోకానికి వెళ్ళే అవకాశం. తప్పును విడిచి ఒప్పును దేవుని సన్నిధిలో సత్యం ఏదైతే వాక్యం దాని ప్రకారం నడిస్తేనే పరలోక రాజ్యం. అందుకే ఈరోజు చాలా మంది ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, శరీరపరమైన సుఖ భోగాల కోసమే ప్రాధాన్యత, వాటికే ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో విధేయతకు ప్రాధాన్యత లేదు, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో రక్షణకు ప్రాధాన్యత లేదు, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొనాలనే కనీస ఏం లేదు, పట్టుదల కానీ ఆసక్తి కానీ లేదు. ఏమంటే ఒకటే విషయం. అందుకే ఈ విషయాలు చెప్తే కొంతమంది నొచ్చుకుంటారు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఉంటున్నారు కాబట్టి, ఆ విధంగా జీవిస్తున్నారు కాబట్టి నొచ్చుకుంటారు. ఎవరైతే సిన్సియర్గా ఉంటారు, ఎవరైతే యథార్థంగా ఉంటారో, అవును ప్రభు నీ వాక్య ప్రకారంగా నేను నడవాలని ఆశపడతారో, దేవుని ఆజ్ఞలు గైకుంటే దేవునితో ఉండాలనుకుంటారు, వాళ్ళు ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఏం చేస్తారు, కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని, అవును ప్రభు ఇట్టి దౌర్భాగ్య జీవితాన్ని జీవిస్తున్నందుకు నన్ను క్షమించమని కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారు. ఎవరు ఎగిరి పడతారు, ఎవరు ఎప్పుడు అంటే ఇలాంటివి చెప్తారో అలాంటివి చెప్తారు. ఇంకా నేను ఇంకేం చెప్పలేదు పూర్తిగా. ఇతర మతంలో ఎన్నో ముస్లిం మతంలో చూడు, ఇతర మతాల్లో లేదా వేరే మతాల్లో మనం చూస్తే వాక్యానికి భిన్నంగా వాళ్ళు శరీర కోరికలను లేదా శరీరపరమైన ఇచ్చలను నెరవేర్చుకోమని వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఒకరికంటే ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఎంతమంది నన్ను పెళ్లి చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంది అక్కడ. కానీ ఇక్కడ అట్లా కాదు. దేవుని వాక్యం అది కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేనికి ప్రాధాన్యతనివ్వద్దు, తిండికి లేదా తినటం త్రాగటం శారీరపరమైన భోగానికి ప్రాధాన్యతనివ్వకుండా ఏమంటారు, దేవుని ఆజ్ఞలు గైకొనే విధేయతకు ప్రాధాన్యతనిస్తూ నీ రక్షణను గురించిన చింత నీకు ఉండాలి. ప్రభు ఈ రోజు రాత్రి నువ్వు వస్తే నేను ఎత్తబడాలి, అందుకు నేను సిద్ధంగా ఉంటాను తండ్రి, నేను మెలుగుగా ఉంటాను తండ్రి, నేను సాతాను చేతికి చెక్కకుండా, సాతాను ప్రభావం నా మీద, సాతాను చేతిలోనికి వెళ్ళిపోకుండా, సాతాను ప్రభావానికి నేను గురి కాకుండా నేను నీ రాకులు ఎత్తబడ్డా నేను సిద్ధంగా ఉంటాను తండ్రి, నేను సిద్ధంగా ఉంటాను తండ్రి. ఏమో ఒకవేళ కొంతమంది ఏం చేస్తారు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తుండొచ్చు. నీకు పెళ్లి కాకుండానే దేవుడు నేను తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ నీకు పెళ్లి కాకముందే దేవుడు యేసుప్రభు వచ్చాడు అనుకో, వచ్చినప్పుడు ఒకవేళ ఈ మేఘాల మీదకి వచ్చి నేను తీసుకెళ్తే నువ్వేమంటా, నేను ఎటువంటి కోరికలు, వాళ్ళంటే కోరికలు తీర్చేసుకున్నారు, నేను కోరికలు తీర్చుకోలేదు, నన్నెందుకు నువ్వు తీసుకొచ్చావని అంటావా?
అలాంటి దౌర్భాగ్యాలు అయితే దేవుడు ఏం చేయడు, పరలోక రాజ్యానికి వెళ్ళలేరు అలాంటి వాళ్ళు. కోరికలు తీర్చుకునే లేదా ఇచ్చల కోరికల మేరకు బ్రతికే క్రైస్తవులు కానే కాదు. అలా నిజానికి క్రైస్తవులు కాదు. క్రైస్తవునికి ఉన్న లక్షణం ఏంటంటే విధేయత. ఏది ఏమైనా సరే విధేయత, దేవుని ఆజ్ఞలు గైకొనే రీతిగా, దేవుని చిత్తమును నెరవేర్చే రీతిగా దేవుడిచ్చు రక్షణకు ప్రాధాన్యతనిస్తూ. అందుకే చాలా మంది రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. రక్షణను నిర్లక్ష్యం చేయటమే కాకుండా దేనికి ఎక్కువ ప్రార్థన, ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏ సుఖభోగాల కోసమే ప్రార్థన. అందుకే ప్రేమైన సహోదరుడు, ఈరోజు యేసు ప్రభు మేఘాల మీదకి వస్తే నువ్వు ఎత్తబడే అవకాశం ఉందా? చూడు, నన్ను నువ్వు మోసం చేస్తున్నావు, మోసం చేస్తూనే ఉన్నావు. నీవే కాదు, నీ కుటుంబంలో ఎంతో మంది నన్ను మోసం చేస్తున్నారు. నీ ఒక విశ్వాసిగా, ఒక పాస్టర్, ఒక కాపరి కింద నమ్మదగిన ఒక గొర్రెగా నీవుగా నీ కుటుంబంలో చాలా మంది లేరు. సరే, నన్ను నువ్వు మోసం చేసావు, సరే ఎన్నాళ్ళు చేస్తావు చేసుకో, కానీ యేసు ప్రభునైతే మోసం చేయలేవు కదా. యేసు ప్రభుకి సర్వం తెలుసు కదా. ఆయనను మోసం చేసి ఆయన కళ్ళు కప్పి నువ్వు పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఆయనకి ఏదో 4 మాటలు చెప్పేస్తే ఏంటంట, నీ కన్నీళ్ళు చూస్తూ నీ అమాయకమైన ముఖాన్ని చూసి యేసు ప్రభు ఏం చేస్తాడు, నిన్ను పరలోకానికి రాణిస్తాడు అనుకుంటున్నావా? అందుకే ఈ రోజు నేను ఒకటే మాట చెప్తున్నాను, నువ్వు దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు సిస్టర్, దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు బ్రదర్? నీ రోజుకి విచ్చలవిడితనం పెరిగిపోతుంది. హద్దు లేకుండా జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. జంతువుల కంటే, క్రూర మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎందుకు? రోజుకి ఏమైపోతుంది, భోగానికి ఎక్కువ ప్రాధాన్యత, సుఖానికి ఎక్కువ ప్రాధాన్యత, తిండికి ఎక్కువ ప్రాధాన్యత. ఒంట్లో సత్తువ రావటానికి ఇక ఈ పలానా తిండి తినాలి, పలానా ఆహారం తినాలి, పలానా ఇది తినాలి, పలానా ఇది తాగాలి, పలానా అది చెయ్యాలి. ఏంటండి ఇది? క్రైస్తవ జీవితమా? నువ్వు ఇక్కడ సుఖపడటానికే దేవుడు నేను ఇక్కడ పెట్టింది, భోగం అనుభవించడానికే దేవుడు ఇక్కడ నేను పెట్టింది, తిని తాగి పుష్టిగా జీవించడానికే నేను ఇక్కడ పెట్టింది దేవుడు. సిద్ధపడమని యేసుప్రభు చెప్పలేదా? సుఖపడమని చెప్పాడా? సిద్ధపడమని చెప్పాడా? అని నువ్వు సిద్ధపడటానికి బదులు నువ్వేమెత్తున్నావు? సుఖపడటమే లక్ష్యంగా పెట్టుకుంటున్నావు. సుఖానికి, తినటానికి, త్రాగటానికి, సుఖానికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నా. సరే, భార్య భర్తలు ఉన్నారు, భార్య భర్త ధర్మం, వారి ధర్మములు నెరవేర్చడం వేరు, సుఖాన్ని లేదా భోగాన్ని అనుభవించి దానికి ఎక్కువగా వాటికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం వేరు. ఇక్కడ నోవాహు కాలంలో ఏం జరిగింది? వాళ్ళు సుఖానికి ప్రాధాన్యతనిస్తున్నారు, భోగానికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞకు నోవాహు ఏ విధంగా అయితే ప్రాధాన్యతనిచ్చాడు, ఆ విధంగా దేవుడిచ్చిన ఆజ్ఞకు ప్రాధాన్యతనివ్వలేదు. వారి ఆత్మ రక్షణకు ప్రాధాన్యతనివ్వలేదు, మరి లెక్క చేయలేదు. జల ప్రవాహం వస్తుందని నోవాహు చెప్పినా కూడా లెక్క చేయకుండా తినటములో, త్రాగటములో సుఖానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ. అలాగే యేసు ప్రభు మేఘాల మీదకి రానే ఉన్నాడు అని ఏండ్ల నుంచి నేను చెప్పుకుంటూ వస్తాను. నేనే కాదు, నాకంటే గొప్ప గొప్ప సేవకులు అంటే 100,000 సంవత్సరాల నుంచి యేసు ప్రభు చెప్పిన తర్వాత నుంచి, ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఎంతో మంది అపోస్తులు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు, బోధకులు చెప్పారు, సువార్థికులు చెప్పారు, ఎంతో మంది కాపరులు చెప్పారు. ఎంతో మూల్యం చెల్లించి యేసు ప్రభు మన కోసం రానే ఉన్నాడు, మనం సిద్ధంగా ఉండాలి అని ఎంతో మంది చెప్పారు. వాళ్ళు చెప్పడమే కాకుండా అయోగ్యమైన ఈ అంత్య దినాల్లో అయోగ్యునైన నన్ను కూడా దేవుడు వాడుకొని నా ద్వారా కూడా ఆ మాటలు పలికిస్తూ ఉన్నాడు. అయితే ఏది నీ సిద్ధపాటు? ఏది నీ రక్షణ గురించిన ఆరాటం? దేవుడు ఉచితంగా ఇచ్చిన రక్షణ నువ్వు కాపాడుకుంటున్నావా, నిర్లక్ష్యం చేస్తున్నావా? మీరు నమ్ముతారు లేదో, మనుషునికి ఉన్నటువంటి నైజం ఎలాంటిదంటే ఉచితంగా వచ్చిన దాన్ని లెక్క చేయరు, ఫ్రీగా దొరికిన దాన్ని లెక్క చేయరు. ₹1 పెట్టి కొన్నామనుకో, దాని విలువ ఏంటో వాళ్ళకి ఏమంటారు, ₹1 పెట్టి కొన్నాం కదా అని ఒక కనీస బాధ్యత ఉంటుంది. కానీ ఫ్రీగా వచ్చిన దాన్ని వాళ్ళు ఏం చేయరు, లెక్క చేయరు. అలాగే ఈరోజు నీకు దేవుడు ఫ్రీగా ఉచితంగా రక్షణ ఇచ్చినందుక నువ్వు ఈరోజు రక్షణ నిర్లక్ష్యం చేసేది. ఆ రక్షణను నిర్లక్ష్యం చేసి ఆ రక్షణను పట్టించుకోకుండా నీవు ఏం చేస్తున్నావు? తినటంలో, త్రాగటంలో, మిగతా వాటిలో మునిగి తేలటమా? అందుకే ఈరోజు చాలా మంది క్రైస్తవులు యేసు ప్రభు ఒకవేళ మేఘాల మీదకి వస్తే ఆయన రాకులు ఎత్తబడే స్థితిలో చాలా మంది లేరు. నువ్వు సిద్ధపడటం లేదు అనటానికి
రక్షణకు ప్రాధాన్యతనివ్వటం లేదు అనటానికి, లేదా దేవుని ఆజ్ఞకు, దేవుని చిత్తానికి ప్రాధాన్యతనివ్వటం లేదు అనటానికి నీ జీవితం రుజువు. ఏంటా రుజువు అంటే, నువ్వేమైతున్నా తినటానికి, త్రాగటానికి, సుఖానికి ప్రాధాన్యతనిస్తున్నావు, సుఖ భోగాలకు ప్రాధాన్యతనిస్తున్నావు, మట్టి నుంచి తీయబడి తిరిగి మట్టిలో కలిసిపోయి శరీర అవయవాలకు ప్రాధాన్యతనిస్తున్నావు, శరీర అవయవాలకు ప్రాధాన్యతనిస్తున్నావు. తాత్కాలికమైన విషయాల కోసం, తాత్కాలికమైన భోగం కోసమో లేదా సుఖం కోసమో నువ్వు నిత్యము ఉండే దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యం, నిత్యత్వంలో ప్రవేశించే రక్షణను, ఆ విధేయతను, ఆ భయము, భక్తిని, వీటిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు పట్టించుకోవట్లేదు వాటిని. నేను రక్షింపబడ్డాను కదా, ఒక విశ్వాసిగా నేను భయభక్తులతో జీవించాలనే కనీస అవగాహన నీకుందా? కనీస విధేయత నీకుందా? ఈ రోజు నువ్వు ఏ ఆజ్ఞను గైకున్నావు ఒక్కసారి చెప్పు. ఈ రోజు నువ్వు ఎన్నిసార్లు తిన్నావు, ఏమేమి తిన్నావో నీకు తెలుసు, ఏమేమి తాగావో నీకు తెలుసు. ఈ రోజు నువ్వు ఇంకేం చేయబోతున్నావు కూడా, ఆ ప్లాన్లు కూడా నీకున్నాయి. కానీ ఈ రోజు నువ్వు ఏ ఆజ్ఞను గైకున్నావు ఒక్కసారి చెప్పు. ఏ ఆజ్ఞను గైకున్నావు? దేని విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చు ఒక్కసారి ఆలోచించు. సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది, సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. అందుకే ఈరోజు చాలా మంది ఏమంటారంటే, ఇదిగో మేమేం చేస్తామంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం, దానికి మించి ఉండము అనేసి ఏం చేస్తారు. క్రైస్తవ జీవితం అంటే పూర్ణ హృదయంతో జీవించేది, సంపూర్ణంగా సమర్పించుకునేది క్రైస్తవ జీవితం. ఈ దొంగ క్రైస్తవులు లేదా అటు ఇటు కానీ ఉంటారుగా కొంతమంది, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదో మేము వాక్యం అంతటిని పాటించము, మాకు నచ్చింది పాటిస్తాం, మాకు వచ్చింది పాటిస్తాం, మాకు నచ్చినట్టు మేము ఉంటాం. ఆయన ఎవరంటా చెప్పడానికి, ఈయన ఎవరంటా చెప్పడానికి అంటూ ఏం చేస్తారు, ఇంకా వాళ్ళని కొట్టేస్తారు, వీళ్ళని కొట్టేస్తారు, అందరినీ కొట్టేస్తారు, ఇంకా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకు వాక్య ప్రకారంగా జీవించే సమర్పణ లేదు, వాక్య ప్రకారంగా జీవించి ఒక లోతైన సమర్పణ వారికి లేదు. అందుకే ప్రియమైన సహోదరుడు, ఈ రోజు నేను ఒకటే మాట మీకు చెప్తూ ఉన్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒక్కసారి చూడు. మెలకుగా ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, నువ్వు మెలకుగా ఉండటం వల్ల నువ్వు సాతాను చేతికి చెక్కవు. ఒకటి, నువ్వు సిద్ధపడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ఉండటానికి సిద్ధపడుతున్నావా లేదా అనటానికి రుజువు ఏంటంటే, నువ్వు ఒకవేళ పరలోక రాజ్యంలో ఉండటానికి సిద్ధపడే వ్యక్తివైతే నువ్వేం చేస్తావు? తినటానికి, త్రాగటానికి, శరీరపరమైన సుఖానికి ప్రాధాన్యతనివ్వవు. సరే, భార్య ఉంది, నీ ధర్మం, భర్తగా నీ ధర్మాన్ని నువ్వు తీర్చడం వేరు, భార్యగా నీ ధర్మం, ఏదైతే భార్య భర్తల ధర్మం ఉందో అది నెరవేర్చడం వేరు. కాకపోతే ఆ సుఖభోగాలకు అధిక ప్రాధాన్యతనివ్వటం వేరు. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే, ఈ శారీరపరమైన సుఖభోగాలకు లేదా తినటానికి, త్రాగటానికి అధికమైన ప్రాధాన్యతనిస్తారు. అరే, ప్రార్థన చేయకుండా కడుపు నిండా అన్నం తినేస్తాను, నిద్రకు ప్రాధాన్యత, సుఖభోగాలకు అంటే మిగతా వాటికి ప్రాధాన్యత ఇస్తాం, కానీ ప్రార్థనకు కానీ, రక్షణకు కానీ, విధేయతకు కానీ, దేవుని చిత్తానికి కానీ ప్రాధాన్యతనివ్వవు. అంటే అర్థం ఏంటి? నువ్వు సిద్ధపడటం లేదు. అందుకే మీలో చాలా మందిని ఈ యొక్క వ్యభిచారపు ఆత్మలు ఆవరించి ఉన్నాయి. అందుకే వాళ్ళకి ఎప్పుడు చూసినా అదే ఆలోచన. అందుకే ఏ స్త్రీని చూసినా వాళ్ళకి అదే ఆలోచన, ఏ పురుషుని చూసినా అదే ఆలోచన. అది ఎందుకంటే ఆ వ్యభిచారపు ఆత్మలు ఏం చేస్తున్నా, వారిని ఆవరించి ఉన్నాయి. ఎందుకు ఆవరించి అంటే, వీళ్ళు దీనికే ప్రాధాన్యతనిస్తారు. దేనికి? ఈ సుఖానికి ప్రాధాన్యతనిస్తారు, ఈ భోగానికి ప్రాధాన్యతనిస్తారు. అందుకే మరి చెప్తున్నాడు, అంత ఘోరంగా జీవిస్తూ ఉన్నారు. అందుకే ఈ వ్యభిచారపు ఆత్మలు వారి బుద్ధిని బట్టి, వారి శరీరాన్ని బట్టి వాళ్ళని ఏం చేస్తున్నాయి? పీడిస్తూ ఉన్నారు. నమ్మతలేదు, భయంకరమైన శక్తులు ఈ రోజుల్లో తిరుగుతున్నాయి, భయంకరమైన శక్తులు ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాయి. మీరు నమ్మతలేదు, ఇప్పుడు అత్యాచారం ఎంత జరుగుతుంది, వ్యభిచారం ఎంత విస్తరిస్తుంది. ఉట్టిగానేనా? ఆ వ్యభిచారపు క్రియలు చేయడానికి దుష్టాత్మలు వారిని ప్రేరేపిస్తే, రెచ్చగొడితే, చిన్న పిల్లలను కూడా చూడకుండా ఏం చేస్తున్నారు? అత్యాచారం చేస్తున్నారు. ఎందుకంటే ఆ వ్యభిచారపు ఆత్మలు అంత ఎక్కువైపోయాయి. ఎక్కడ చూడు వ్యభిచారం విస్తరిస్తుంది. అందుకే ఈరోజు వ్యభిచారపు ఆత్మలు లోకంలో తిరుగుతుండగా, ఆ ఆత్మలు సంఘములు అంటే విశ్వాసుల ఇండ్లలో కూడా తిష్ట వేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. నీ ఇంట్లో ఏ ఒక్క ఆత్మ కూడా తిష్ట వేయసు. నీ ఇంట్లో దేవుని దూతలు తిరగాలి బ్రదర్, సిస్టర్.
ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కాపలగా ఉంటాయంట. అంటే నీ ఇంట్లో కానీ, నీ వాకిట కానీ, లేదా నీ నీ యొక్క ప్రతి గదిలో ఏమంటారు, దేవుని దూతలు తిరగాలి. దేవుని సన్నిధి మెండుగా ఉండాలి. కానీ అది కాకుండా ఏమైపోతుంది, ఈ యొక్క వ్యభిచారపు ఆత్మలు సంచరిస్తూ ఉన్నాయి. వ్యభిచారపు ఆత్మలు సంచరిస్తూ ఉన్నాయి. అవి నిన్ను రెచ్చగొడుతూ ఉన్నాయి. ఎందుకు? సుఖం 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 సుఖం. సుఖపడు అంటే సుఖపడటానికే ప్రాధాన్యతనిచ్చే రీతిగా, తిని తాగి సుఖపడటానికే ప్రాధాన్యతనిచ్చే రీతిగా. అందుకే మీలో చాలా మంది అనుకోవచ్చు, ఇదిగో మాదేదో మేము చేసుకుంటూ పోతాం. నేనంట మిమ్మల్ని ఆవరించి ఆ వ్యభిచార ఆత్మలను బయటికి తీసి మరి వాటికి ఎలాగో దెబ్బలు ఉంటాయి, మీకు ఉంటాయి. అంతే. ఒక విశ్వాసుల లక్షణాలు అవి కావు. విశ్వాసులు ఎప్పుడూ కూడా మితిగా ఉండాలి. ఏం కావాలి? మితముగా ఉండాలి. అంటే లిమిట్లో ఉండాలి. ప్రతిదీ లిమిట్గానే ఉండాలి. తినటం లిమిట్గానే, తాగటం లిమిట్గానే, భార్య భర్తలు ఏమంటారు, ధర్మం ఏదైతుందో ఆ బాధ్యత అవుతుందో అది కూడా లిమిట్గానే. కానీ లిమిట్ దాటితే మాత్రం అదేమవుతుంది, ఆ లిమిట్ హద్దు మీరే పరిస్థితి రాకూడదు. అందుకే పౌలు 1 కొరింథీయులు ఏమంటారు, మితముగా అంటే లిమిట్గా ఉండాలి. ఆ లిమిట్ మీరిపోయి ఏం చేస్తాను, ఇంకా వ్యభిచారపు ఆత్మలకు చోటిస్తుంది. అందుకే వ్యభిచారపు ఆత్మలు నీ ఇంట్లో తిష్ట వేసే అని చెప్పడానికి నేను వెనకాడట్లేదు. నిజంగా చెప్తున్నా, నీ ఇంట్లో వ్యభిచార ఆత్మలు ఏమవుతున్నాయి, తిష్ట వేస్తున్నాయి. ఎందుకంటే వాటికి ఏమైపోయింది, నువ్వు చేసే క్రియలు వాటికి నచ్చుతున్నాయి. అవి రెచ్చగొట్టినట్టుగా నువ్వు చేస్తున్నావు, అవి నేను ప్రేరేపించినట్టుగా నువ్వు చేస్తున్నావు. నీవు పొందుకున్న రక్షణకు ప్రాధాన్యతనివ్వటం లేదు, నీ కుటుంబం యొక్క రక్షణకు ప్రాధాన్యతనివ్వటం లేదు, నీ యొక్క దేవుని ఆజ్ఞలు గైకొనే ఆ యొక్క దానికి నువ్వు ప్రాధాన్యతనివ్వటం. దేనికి ప్రాధాన్యత? తినటం, త్రాగటం, సుఖం, భోగం. అందుకే ఈరోజు చాలా మంది ఈ అంటే ఈ యొక్క ఏమంటారు, ఈ శరీర సుఖ ప్రియులు ఉన్నారు చాలా మంది. మనకు అదే కావాలి. నమ్మతలేదు. భయంకరంగా బయట మనం చూసినట్టు ఇతర మతాల్లో కానీ ఇతర భయంకరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆ సుఖం కోసము, ఆ భోగం కోసము, లేదా ఆ శరీరపరమైన సుఖ భోగాల కోసం ఎంత భయంకరమైన పరిస్థితి దిగజారిపోతున్నారు ఒక్కొక్కరు. అని ఈరోజు వాళ్ళే కాకుండా ఈరోజు క్రైస్తవులు కూడా అంత దయనీయ పరిస్థితికి దిగజారుతున్నారంటే సిగ్గుతో కూడిన విషయం అది, అవమానంతో కూడిన విషయం అది. అందుకే దయచేసి ఈరోజు అర్థం చేసుకో, మితముగా ఉండాలి, లిమిట్గా ఉండాలి. తిను, త్రాగు. సరే, భార్య భర్త ఉన్నారు, దానికి ఆ ధర్మం ఉంది. సరే, భార్యగా భర్తగా వారి ధర్మాలు తీర్చుకోవాలి, నెరవేర్చుకోవాలి, తప్పు లేదు. కానీ మితిమీరొద్దు ఏదైనా. ఇప్పుడు ఈ మాటలు చెప్పేసరిగా తినటం తప్ప, తాగటం తప్ప, లేకపోతే భార్య భర్తలు ఉండటం తప్ప అడుగుతారు కొంతమంది. ఏంటంటే కళ్ళు ఎత్తి మీదకి ఎక్కుతాయి కదా, కళ్ళు ఇక్కడ లేవు వాళ్ళకి, ఇక్కడున్నాయి. అభిషక్తులను ఎదిరించే అంత అది ఉంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, అడుగుతారు ఇదో అదా అని. నేను అంటాను, నాకు ఫోన్ చేసి అడుగు, దీంట్లో పేర్లు దాని నెంబర్ కూడా ఉంది, 7702484927. ఏదైతే 2 నెంబర్లు ఉన్నాయో అవి ఫేమసే కదా, అడుగు. నల్లా తప్ప ఉట్టి మాటలు ఏం చెప్పట్లేదు, నేను వాస్తవం చెప్తున్నాను. అందుకే ఎవరికి రోషం వస్తుంది, ఆ పని ఎవరైతే చేస్తారో వాళ్ళకే రోషం వస్తుంది. అందుకే దయచేసి ఈ రోజున ఒకటే మాట చెప్తున్నాను, ఈ వ్యభిచారపు ఆత్మల నుంచి నీకు విడుదల దొరకాలంటే దేవుని ఎదుట ప్రార్థన చేసి ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు దేనికి? ప్రభువా, నీకు విధేయత, నీ చిత్తం నెరవేర్చుట, నువ్వు ఇచ్చిన రక్షణ కాపాడుకునుట, వీడికి నేను ప్రార్థనతనిస్తాను సమర్పించుకుంటే ఆ ప్రభావం ఏమైనా తగ్గే అవకాశం. లేకపోతే రాత్రి మగలు రాత్రి మగలు ఇదే రాత్రి మగళ్ళు అదే ఆలోచన, రాత్రి మగళ్ళు అదే ఆరాటం, అదే పోరాటం. అందుకే వ్యభిచారులారా గుర్తుపెట్టుకుని, వ్యభిచారపు ఆత్మ నుంచి విడుదల పొందాలంటే పశ్చాత్తాపం, రక్షణకు ప్రాధాన్యతనివ్వాలి. తినటానికి కాదు, త్రాగటానికి కాదు, సుఖ భోగాలకు కాదు, రక్షణకు. దేవుడు ఇచ్చిన రక్షణ నేను కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన రక్షణ నేను 2 వచనాలు నేను చూపించేస్తాను, తర్వాత ముగించేస్తాను. కొంచెం వాక్యం తగ్గిస్తున్నాను, కొంచెం టైం ఎక్కువ తీసుకోవట్లేదు. ఎందుకు అంటే కొన్ని కారణాలను బట్టి. అలాగని ఎల్లకాలం ఇలాగే చెప్తాను అనుకోవద్దు. వస్తుంది, టైం వస్తుంది, ఎక్కువగా చెప్పే వాక్యం ఎక్కువ చెప్పే సమయం కూడా వస్తుంది. చూడండి, ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడో ఒకసారి చూడండి.
మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు చూపించాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించుకొనుడి. అంటే పౌలు ఏమని చెప్తున్నాడు విశ్వాసులకు? మీ యొక్క రక్షణను కొనసాగించుకొనుడి. దేవుడు ఉచితంగా నీకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను కాపాడుకునే బాధ్యత నీకుంది. కేవలం భర్త బాధ్యతే, భార్య బాధ్యతలే గుర్తుకొస్తాయే. నేను భర్తను కదా, నా బాధ్యత ఇది కదా, తర్వాత నేను భార్యని కదా, నా బాధ్యత ఇది కదా అంటూ ఈ బాధ్యతలు గుర్తుకొస్తే అది శారీరపరమైన బాధ్యత. ఇది దేవుడు నీకేమిచ్చాడు? రక్షణను కాపాడుకునే బాధ్యతనిచ్చాడు, రక్షణను కొనసాగించుకునే బాధ్యతనిచ్చాడు. నీకు రక్షణ ఇవ్వటానికి యేసుప్రభు ఎంత మూల్యం చెల్లించాడు, అని చేసిన త్యాగం. అని ఈరోజు చాలా మంది ఏం చేస్తారు? ఈ దేవుడిచ్చిన ఈ రక్షణను కాపాడుకునే బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఈ మిగతా బాధ్యతలు బాగానే గుర్తుకొస్తాయి. బాగా టైం అయిందంటే చాలా అదే బాధ్యత గుర్తుకొస్తుంది. ఎందుకంటే నేను భర్తను, నేను భార్యను, లేకపోతే నేను పలానా, నేను ఇది అనుకుంటే ఈ యొక్క బాధ్యతలు బాగా గుర్తుకొస్తాయి. అందుకే వ్యభిచారపు ఆత్మలు, నేను చెప్తున్నాను, మీలో అనేక మందిని కామిని, మోహిని, ఇతర రకరకాల వ్యభిచారపు ఆత్మలు ఏవైతున్నాయి అవి మిమ్మల్ని ఆవరించి ఉన్నాయి. అందుకే మీకు ఎప్పుడు చూసినా అవే ఆలోచనలు, అవే కోరికలు, అవే చూపులు, అవే. ఎందుకంటే మీరు రక్షణకు ప్రాధాన్యతనివ్వటం లేదు. దేవుడిచ్చినటువంటి రక్షణను కాపాడుకోవాలి, నేను రక్షణను ఏం చేయాలి? కొనసాగించుకోవాలి. దానికి కాకుండా తినటానికి, త్రాగటానికి, సుఖానికి. ఇంకో వచనం కూడా చూపిస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంకి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఇక్కడ మనం చూస్తే ఇక్కడేమంట, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. అంటే దేవుడిచ్చినటువంటి రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకొందుము. కాబట్టి ప్రియమైన సహోదరుడా, నేనంటాను, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మంచిగా ఆలోచించు. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. నువ్వు బాప్టిజం తీసుకుని యేసుప్రభుని ధరించుకున్నా, ఇదిగో నీకు ఒక బాధ్యత ఉంది. నీ సొంత రక్షణ కాపాడుకునే బాధ్యత ఒకటి ఉంది, నీ సొంత రక్షణ కొనసాగించుకునే బాధ్యత ఒకటి ఉంది. అని నువ్వేం చేస్తున్నా? ఆ రక్షణను నిర్లక్ష్యం చేసి ఇంకా తినటములో, త్రాగటములో, సుఖ భోగాలను అనుభవించటములోనే ఉన్నా. అందుకే ఇప్పుడు ఈ మాటలు విన్నప్పుడు ఇలాంటి జీవితాన్ని జీవించే వారికి ఖచ్చితంగా రోషం వస్తుంది. ఖచ్చితంగా నాకు వ్యతిరేకంగా సనుగుతారు, నాకు వ్యతిరేకంగా లేస్తారు. అవసరమైతే ఇంకా నాకు ఫోన్లు చేసి బూతులు తిట్టొచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎందుకంటే వీరు ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి, నీ జీవితం ఇది బాబు అంటే వాళ్ళకు నన్నే అంటావా, నీకెంత ధైర్యం అనేసి ఏం చేస్తారు? నన్ను రకరకాలుగా, నాకు అలవాటు అయిపోయింది, అన్నిటికీ నేను సిద్ధపడే సేవ చేస్తూ ఉన్నాను. అందుకే దయచేసి ప్రియమైన సహోదరుడు, రోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీకేమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. భార్యనిచ్చిన దేవుడే నీకు రక్షణ ఇచ్చాడు, భర్తనిచ్చిన దేవుడే నీకు రక్షణ ఇచ్చాడు, తినటానికి ఆహార పదార్థాలను ఇచ్చిన దేవుడే నీకు రక్షణ ఇచ్చాడు. ఏది విలువైనది? తినటమా, తినే పదార్థాలా, లేదా శరీర సుఖమా? ఏది విలువైనది? రక్షణ విలువైనది. అర్థమవుతుందా? ఆ విలువైన రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసి వీడియో నువ్వు ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా, ఈరోజు నేను ఈ విషయాలు ఎత్తి చూపించి మారు మనసు పొంది పశ్చాత్తాపం నొంది దేవుని ఎదుట సమర్పణ చేసుకొని దేవుని వైపు తిరగమని చెప్తే నీకు రోషాలు వస్తాయి, కోపాలు వస్తాయి. అదో పాస్టర్ అలా అంటాడా, పాస్టర్ ఇలా అంటాడా? మరి నువ్వు ఏం చేసినా కూడా చూస్తూ ఊరుకోవడానికి నేను ఇలాంటి పాస్టర్ని కాదు. దయచేసి నువ్వేం చేసినా సరే వాక్యం ద్వారా ఖండించి నిన్ను సరిచేసి దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచడం నా బాధ్యత నాకు తెలుసు. నా రక్షణ నేను కాపాడుకుంటూ మీ రక్షణలో మీరు కొనసాగే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించడం నా బాధ్యత. అంతేగాని ఈ శరీరపరమైన సుఖ భోగాల కోసం, ఈ తాత్కాలికమైన ఈ వాంఛల కోరికల కోసం
పడిగాపులు గాచి ఎంతకైనా దిగజారిపోయే నిచ్చబ బ్రతుకుతూ ఉంటే చూస్తూ చప్పట్లు కొట్టడానికి నేను లేను ఇక్కడ. ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం దూసి నీలాంటి వారికి బుద్ధి చెప్పడానికి ఉన్నాను నేను, కొరడాలు జులిపించడానికి ఉన్నాను నేను. అందుకే నీవు పరలోక రాజ్యం కోసం సిద్ధపడుతున్నావా లేదా అనటానికి రుజువు ఏంటంటే, నువ్వు దేనికి ప్రాధాన్యతనివ్వు? తినటానికి, త్రాగటానికి, శారీరపరమైన సుఖ భోగాలకు ప్రాధాన్యతనివ్వకుండా ఏమంట రక్షణకు ప్రాధాన్యత. ప్రభు నువ్వు ఇచ్చిన రక్షణ నేను కాపాడుకుంటాను, బాప్టిజం నేను ఇవ్వను అని ఒకసారి అంటే కన్నుల్లో నీళ్లు తెచ్చేసుకొని బాప్టిజం తీసేసుకుంటాను. లేదన్నా నాకు దేవుడు కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు పాప క్షమాపణ కావాలని ఏడ్చిన రోజులు మర్చిపోయావా? రక్షణ కోసం మూల్యం చెల్లించడానికి ముందుకు వచ్చిన రోజులు మర్చిపోయావా? ఇప్పుడు ఒకప్పుడు ఆ రక్షణ దొరకటం కోసం పడిగాపులు కాసి నువ్వు ఈరోజు ఆ రక్షణ దొరికినందుకు నువ్వు ఏమంట నిర్లక్ష్యం చేస్తావా? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకుందాము. కాబట్టి ఈరోజు రాత్రి నీవు దేవుని రక్షణను, దేవుడిచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నందుకు ఈరోజు పశ్చాత్తాపడి దేవుని ఎదుట క్షమాపణ కోరి, అందుకే మళ్ళీ చెప్తాను, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏమంటే ఇవి కాదు సహోదరి సహోదరుడా. తినటానికి మనం లేము ఇక్కడ, దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోవడానికి ఉన్నాం, మనం సిద్ధపడటానికి ఉన్నాం. మన స్వరూపం, మన స్వభావం, మన స్వరూపం, మా అలవాట్లు, మన నడవడి ఇవన్నీ కూడా మార్పు చెందడానికి, మనం మారటానికి ఉన్నాం ఇక్కడ. సిద్ధపడి పరలోక రాజ్యంలో దేవునితో యుగయుగాలు ఉండటానికి ఉన్నాం. ఇంకొంతమంది నీచులు ఏమంటారంటే, అదో ఆ పరలోకం ఎక్కడుంది, దేవుడు ఎక్కడున్నాడు, ఇదంతా బోగస్. అదే మరి అలాగే ఉంటుంది. కళ్ళు మూతబడిన వాళ్ళకు అబద్ధాలేమో నిజాలుగా అనిపిస్తాయి, నిజాలేమో అబద్ధాలుగా అనిపిస్తాయి. అందుకే ఇది బోగసా, ఇది ఫేకా, లేకపోతే ఇంకేదన్నా. కొంతమంది ఏమంట ఈ రోజుల్లో యూట్యూబ్లో కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తున్నా, యెహోవా కల్పిత పాత్ర, లేకపోతే యేసు ప్రభు ఏమంట కన్యక పుట్టడం ఏంటి, ఇలా రకరకాల పాయింట్స్ ఎత్తేసి వాళ్ళ ఏమంట పొట్ట కూటి కోసం, వాళ్ళ బతుకు తెరువు కోసం ఏమంట నిజమైన దేవుని మీద నిందలు మోపుతున్నా. అందుకే అలాంటి వారికి తగిన బుద్ధి రానున్న దినాల్లో దేవుడు చెప్పబోతున్నారు. దహించు అగ్ని అనే దేవునితో వారు పెట్టుకుంటున్న కారణాన్ని బట్టి ఆ దేవుని అని ఏవైతే వాళ్ళు సంపాదించారో అవన్నీ కూడా కొట్టుకుపోయి బజారుకి వచ్చే రోజు రాబోతుంది వాళ్ళు. నిజంగా ఎందుకంటే దేవుడు ఏమంట తన మహిమను దేవుడు ఎవరికి ఇవ్వడు. కాబట్టి దేవుడు రోషం గల దేవుడు. అందుకే దయచేసి ఈరోజు మీరు కూడా అర్థం చేసుకోవాలి. అలాంటి తాగుబోతులు, తిరుగుబోతులు, పచ్చి వ్యభిచారులు, లేదంటే ఏమంట ఈ యొక్క బిజినెస్ వాళ్ళకు మతం పేరున వ్యాపారం చేస్తూ ఉన్నారు, మతం పేరున డబ్బు సంపాదించడానికి ఏం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకు అదొక జీవితం, అదొక భాగం వాళ్ళకు. బట్ వాళ్ళలాగా నువ్వు కూడా నోటికి ఎంత వస్తే అంత వాగొద్దు, మంచిది కాదు. బ్రదర్, సిస్టర్, యేసుక్రీస్తు నామములో నీకెన్ని బైబిల్లో ఎన్ని డౌట్లు ఉన్నాయి అడుగు, నేనున్నాను ప్రతి దానికి జవాబు చెప్పడానికి నేనున్నాను. అందుకే ఈ రోజుల్లో సవాల్ చేస్తున్నాను. కొంతమంది అంట ముఖ్యంగా ఈ కరుణాకర్ సుగుణ అనే ఒక వ్యక్తి ఏం చేస్తున్నారంటే, ఇదిగో వచ్చి ఏంట డిబేట్కి రండి, వీళ్ళు రండి, వాళ్ళు రండి అనట. నేను మౌనంగా ఉన్నా. నేనే అంట నాకు అంత స్థాయి లేదు, అంత స్తోమత లేదని నేను. నా భార్య అడుగుతున్నా, నువ్వు పోతావా డిబేట్కి అని. ఏమో దేవుడి చిత్తం ఎంత పోవచ్చు చెప్పలేదు. దేవుడు ప్రేరేపణిస్తే నేను ఆగను. వాళ్ళు వీళ్ళలాగా మర్యాద కూర్చోబెట్టి మాట్లాడుతున్నా నేను. అలాంటి వారికి నాకు తగా రోషం వస్తుంది. వాళ్ళు అది ఇచ్చే టైటిల్ చూస్తేనే మండిపోతుంది, లోపల మండిపోతాను అంతే. ఆకలి మంట కంటే ఎక్కువ మంట అవుతుంది హృదయంలో. ఇంకా అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది. నేనంటే దేవుడేమో నన్ను నిలబెడతాడు, ఇంకెవరు నిలబెడతాడు, కానీ అలాంటి వారి నోరులు ముయించి అలాంటి వారికి బుద్ధి చెప్పే నెబుకద్నెజర్ రాజునే దేవుడు విడిచిపెట్టలేదు. వీళ్ళెంత భిక్షగాళ్ళు. అందుకే వాక్యం అందులో కొంతమంది సహోదరులు పెడతారు ఆన్లైన్ బెగ్గర్ అని. ఆన్లైన్ బెగ్గర్స్ వాళ్ళు అకౌంట్ నెంబర్ ఇచ్చి, గూగుల్ పేలు ఇచ్చి, ఫోన్ పేలు ఇచ్చి అంట బెగ్గింగ్ చేసుకునే బెగ్గర్స్ జీవం గల దేవునితో పోటీ పడుతున్నారంట. అలాంటి బెగ్గర్స్కి బుద్ధి చెప్పే రోజు రాబోతుంది. అందుకే దయచేసి ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను కాపాడుకునే దిశలో పోతున్నావా? ఆ రక్షణ కొనసాగించుకునే దిశలో పోతున్నావా? లేదా దేవునికి విధేయత చూపి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమిస్తూ ఆయన నత్తుకొని ఆయన మార్గంలో నడుస్తున్నావా? లేదా తినటం, త్రాగటం, సుఖ భోగాల కోసం బతుకుతున్నావా? సుఖ భోగాల కోసం బతుకుతున్నావా? ఏం మాత్రమేనా నీ మనస్సాక్షి పనిచేస్తే ఈరోజు తల దించుకొని ప్రార్థన చేయి.
కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. నిజంగా నీలో ఏమాత్రమైన మనస్సాక్షి పనిచేస్తే కళ్ళు తల దించుకొని ప్రార్థన చేయి. అవును ప్రభా, నేను ఈ దౌర్భాగ్యమైన జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను. తినటం త్రాగటం సుఖానికి నేను ప్రాధాన్యతనిస్తూ ఉన్నాను. తండ్రి నన్ను క్షమించు అని దేవుని ఎదుట కన్నీళ్లతో ప్రార్థన చేయి. అంతేగాని ఏదో ఏమంటావు దరిజాగా బతికేస్తూ తినటం గొప్ప, తాగటం గొప్ప, శరీర సుఖాన్ని అనుభవించడం గొప్ప, లేదా దేవుడిచ్చు రక్షణ కాపాడుకోవడం గొప్ప? ఏది గొప్ప? ఏది గొప్ప? నువ్వు తినే తిండి 3 గంటలు లేదా 4 గంటలు నీ కడుపులో ఉంటుంది. ఎల్లకాలం అయితే ఉండదు కదా. నువ్వెంత రుచిగల ఆహారం తిన్నా, ఎంత తియ్యని పానీయం తాగినా 3-4 గంటల కంటే ఎల్లకాలం ఉండదు. అందులో బయటికి పోవాల్సిందే. అది దానికోసం నువ్వు పడేది. దేవుడు నీ ఆత్మను రక్షించడానికి, నీకు నిత్య జీవం ఇవ్వటానికి, నీకు రక్షణ ఉచితంగా రక్షణ ఇవ్వటానికి తన ప్రియకుమారుడిని యేసు ప్రభుని త్యాగం చేశాడు. మన కోసం ఇచ్చాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎంత హింస, పిడి గుద్దులు గుద్ది ముఖం మీద ఉమ్మేసి భయంకరంగా ఆయనని హింసిస్తే, ఆయన అవన్నీ సహిస్తే, సిలువ మీద ప్రాణం పెడితే ఈరోజు మనకు ఆ రక్షణ దొరికింది. నువ్వేం చూస్తున్నా? పొందుకున్న రక్షణ గురించిన టెన్షన్ లేదు నీకు. అందుకే నీలాంటి మూర్ఖులు చేయబట్టి ఇతరులకు బాప్టిజం ఇవ్వటానికి నేను వెనకాడుతున్నాను. నీలాంటి దౌర్భాగ్యులు చేయబట్టి. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పాను, బాప్టిజం ఇచ్చిన తర్వాత నీటిలోంచి బయటికి రావడానికి ముందు కూడా చెప్పాను. ఎందుకో ఏం కావాలో నమ్మకంగా ఉండాలి. తలూపేసి నమ్మకంగా ఉంటాం. ఎక్కడున్నావు నువ్వు నమ్మకంగా? ఎందులో ఉన్నావు నమ్మకంగా? చెప్పు. ఒక్క విషయంలో ఆజ్ఞలు గైకొనటంలో నమ్మకంగా ఉన్నావా? దేవునికి భయపడటంలో నమ్మకంగా ఉన్నావా? దేవుని విషయంలో నమ్మకంగా, దేని విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా చెప్పు. దేవుని ప్రేమించడంలో నమ్మకంగా ఉన్నావా? దేవునికి నేను నువ్వు సమర్పించుకోవడం దేంట్లో ఉన్నావు నమ్మకంగా? అందుకే నేను కాదు, ఎవరైతే నేను అంటాను, మళ్ళీ చెప్తాను, వెనకొచ్చిన విశ్వాసాలని మీకు బుద్ధి చెప్తారు, మిమ్మల్ని నినదీస్తారు. మీరు చేయబట్టి పాస్టర్ మాకు బాప్టిజాలు ఇవ్వటం లేదు, ఎందుకు మీరు ఇలా బతుకుతున్నారని వాళ్ళే మిమ్మల్ని ఏం చేస్తారు? నిలదీస్తారు. నేను అంటూ ఉంటే నా మీద పగలు పెంచుకుంటా. నాలాంటి రోషం కలిగిన లేవీలు వెనక్కి వస్తున్నారు చాలా మంది. మీలాంటి వారికి బుద్ధి చెప్పి మిమ్మల్ని సరి చేయడానికి వస్తున్నారు చాలా మంది. నువ్వు అనుకోవచ్చు, నేను ఒక్కొన్ని అనుకోవద్దు, నేను ఎంత మూల్యం చెల్లిస్తున్నాను అది నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ దేవుడు పరలోక రాజ్యంలో పరిశుద్ధుల మధ్యలో బహుమతులు ప్రతిఫలం ఇచ్చినప్పుడు తెలుస్తుంది. అందుకే దయచేసి ఈరోజు పశ్చాత్తాపడు, ప్రార్థన చేయి సహోదరి సహోదరుడా. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒకవేళ రక్షణకు ప్రార్థననివ్వకుండా, విధేయతకు, భయభక్తులకు, దేవుని ప్రేమకు, ఆయన చూపిన మాదిరి ప్రకారంగా నడవటానికి ప్రార్థననివ్వకుండా, సిద్ధపడకుండా, తినటం త్రాగటం శరీరపరమైన భోగానికి నువ్వు ప్రార్థననిస్తే మాత్రం పరలోక రాజ్యానికి నువ్వు ఎన్నడూ వెళ్ళలేవు. అందుకే అందుకే మీలో చాలా మందిలో నుంచి దురాత్మ శక్తులు బయటికి రాబోతున్నాయి. ఎవరినైతే నువ్వు వెనకేసుకొని వస్తున్నావు, వారిలో కూడా దుష్టాత్మలు బయటికి రాబోతున్నాయి రానున్న దినాల్లో. ఇది యెహోవా వాక్కు నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలా దుష్టాత్మలు దూరి ఏం చేస్తున్నాయి? వారిని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయి. అలాంటి వారిలో దూరిన ప్రతి దుష్టాత్మను దేవుడు బయటికి వేయబోతున్నాడు రానున్న దినాల్లో. వారిని చూసి భయపడి వణికి వాళ్ళకి ఎన్నాళ్ళు సమ్మతించినందుకు దేవుని ఎదుట కన్నీరు మున్నీరయ్యే అవకాశం, అలాంటి పరిస్థితి చాలా మందికి రాబోతుంది. అందుకే దయచేసి ఈ రోజుని మళ్ళీ చెప్తున్నాను, అలా తప్ప అనుకోవద్దు, దేవుణ్ణి అంత చీప్గా తీసుకోవద్దు. దేవుని గొప్పతనం నీకు కానీ నీ కుటుంబానికి ఇంకా తెలియకే నువ్వు ఇలా బతుకుతూ ఉన్నావు. తినటానిక, త్రాగటానిక, సుఖానిక, భర్త బాధ్యత, భార్య బాధ్యత, మరి దేవుడు ఇచ్చిన రక్షణను కాపాడుకునే బాధ్యత ఏది? నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వటానికి, నువ్వు చేసే ప్రతి దానికి వాక్యం చెప్పి దాన్ని ఖండించడానికి దేవుడు నాకు అభిషేకాన్ని ఇచ్చాడు. అల్లా తప్ప కాదు, ఎక్కడో తిండి కోసమో పొట్ట కూటి కోసమో బైబిల్ బట్టి నేను ఏం కాదు సేవ చేయటం లేదు. నా రోషం ఏంటో మొదట్లో నేను పాడిన పాటను బట్టి నీకు తెలుస్తుంది నేను ఎలాంటి రోషం కలిగి ఉన్నాను. పశ్చాత్తాపడండి, తొందరగా పశ్చాత్తాపడండి. ఇంకా ఆలస్యం అయిపోతే మాత్రం అవకాశం దొరకకపోవచ్చు. జాగ్రత్త. ప్రభువు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసు.
మేము సిద్ధపడుతున్నామా లేదా, దానికి సూచన ఏంటో మాకు తేటగా కళ్ళకద్దినట్టుగా చూపించాం. ఇందులో ఎంతమంది సాత్వికులై ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నారో లేదో నాకైతే తెలియదు తండ్రి. అంగీకరించిన వారిలో గొప్ప పరివర్తన చేసి, అంగీకరించని వారికి కూడా తగిన బుద్ధి చెప్పమని వేడుకొంచున్నాను. మీకు లలిపురైన నన్ను నువ్వు వాడుకున్నందుకు వందనాలు. మహిమా ఘనత నీకే ఆరోపిస్తూ ప్రభు లైవ్ మీటింగుల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. ఎంతో మంది స్పందిస్తూ ఉన్నారు, ఇంకెంతో మంది స్పందించాల్సిన వారు ఉన్నారు, ఇంకెంతో మంది ఈ మాటలు వినవలసిన వారు ఉన్నారు. కార్యం జరిగించమని మీకు లలిపిన నన్ను ప్రభు సంఘ సభ్యుల్ని అందరినీ నువ్వు జ్ఞాపకం చేసి ఈ చివరి దినాల్లో లేవీయుల వలె నీ నిమిత్తము జీవించి లేదా రోషం కలిగి బ్రతికే వారంగా మమ్మల్ని నిలబెట్టమని కనికరించి దయ చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండనుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.